ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మంచి దేవుడు మరొకసారి ఈ రాత్రికాల సమయంలో మనల్ని సజీవులుగా ఉంచి ప్రతి బలహీనతను కూడా ఆయన భరిస్తూ మనల్ని క్షమిస్తూ సజీవులుగా మరొకసారి ఆయన మందిరంలోకి మనల్ని తీసుకొచ్చారు. అందరూ మీ పక్కవారి వైపు చూసి దేవుడు సజీవంగా మనల్ని ఉంచాడని చెప్పండి. ఈరోజు ఆయన కృపే లేకపోతే మాట్లాడుకోవటానికి మనం ఉండేవారం కాదు. పరిస్థితులు ఎలాంటిగా ఉన్నాయో మనం చూస్తున్నాం. ఈరోజు నిన్న మాట్లాడిన వ్యక్తి ఈరోజు కనపడట్లేదు. ఆ మాటలు వింటుంటే అసలు మనం ఎందుకు ఉన్నామన్నట్లుగా చాలా దుఃఖం కలుగుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో మనం ప్రభుని మహింపరచడానికి ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చాం. అందును బట్టి దేవునికి ఎప్పుడు కూడా మనం రుణస్థులంగా ఉండాలని గుర్తు చేసుకుందాం. మరి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళిపోదామా? మనం నేర్చుకుంటున్నటువంటి ప్రముఖమైనటువంటి అంశం మనందరికీ తెలిసిన విషయం. మనిషి యొక్క జీవితంలో ఫలాలు ఎలా ఉంటాయి అనే విషయం మత్తయి సువార్త 7వ అధ్యాయము 17 నుంచి 20వ వచనం వరకు మనం చదువుకుని మరొకసారి ఎక్కడున్నామో గుర్తు చేసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 17 నుంచి 20 వచనాలు. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. ఇక్కడ నా పదం ఈరోజు ఇక్కడ వెళ్తుంది. కాని ఫలము, మంచి ఫలము. గుర్తుపెట్టుకోండి, మంచి ఫలములు, కాని ఫలములు. మంచి ఫలములు, కాని ఫలములు అంటే ఏంటి? పనికి రానివి. మంచి ఫలాలు అంటే ఏంటి? ఉపయోగపడేవి. ఆ రెండింటికి తేడా మీకు తెలుసు కదా. అంటే మంచి బీరకాయలు, చేదు బీరకాయలు. కూరగాయలు బట్టి మనకు తెలుసు తేడా. ఆ మంచి కాని అనుకుందాం. రైట్. మంచి చెట్టు 18వ వచనం. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, కాని ఫలాలు ఫలించదు. పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. అంటే మంచి ఫలములు ఫలించని చెట్టు అంటే ఏ ఫలాలు ఫలించేదని? కాని ఫలాలు ఫలించే చెట్టుని ఏం చేస్తాడు ఆయన? క్షమించడు, ప్రేమించడు, ఏమి చేయడు, దాన్ని తీసి నరికేసి అగ్నిలో పడివేస్తాడు. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. మీరు అని మొదలుపెట్టి అక్కడేమో చెట్లని మొదలుపెట్టి ఫలాలని మొదలుపెట్టి కిందకు వచ్చేటానికి ఎవరిని పిలిచాడు? అది మీరే మీ ఫలములకు సంబంధించిన మీరే అన్నారు. ఈ మాటలు మనం నేర్చుకోవటం ప్రారంభించిన తర్వాత మొదట విషయంగా మనం కోసుకుందాం అని నేర్చుకున్నాం. మరికొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ అసలు అవి దగ్గరికి తెచ్చుకుంటే ఎలా ఉంటాయి అన్నది ఆలోచించాం. ఈరోజు నేను చాలా ఫలాలు తీసుకొచ్చేసాను. అన్ని రకాల ఫలాలు తీసుకొచ్చాను. ఈ ఫలాలన్నిటినీ ఆర్టిఫిషియల్ అయితే కావు. ఇవేంటి? న్యాచురలే. బొప్పాస్ పండు న్యాచురలే, యాపిల్, జామకాయ, నారింజకాయ, కమల, నిమ్మకాయ, సీతాఫలం, అరటిపళ్ళు రకాలుగా ఈ ఫలాలన్నీ చెట్లకు కాసినవే. ఇప్పుడు వీటిని మంచి ఫలాలా చెడ్డ ఫలాలా అంటే మీరు చూసి చెప్పగలరా? మంచి అని చెప్పగలరా? ఎంతమంది చెప్పగలరు? మొన్న బొప్పాస్ పండు తీసుకొచ్చి ఇచ్చారు, మా చెట్టు వండి అని. చాలా సంతోషించాం. ఇంటికి తీసుకొచ్చి అమ్మ చెట్లకు కాసినవి ఇచ్చారు, వాళ్ళ సొంత చెట్టువి అని. వాటిని తీసుకొచ్చి జాగ్రత్తగా కొంచెం పలకగా ఉండేటప్పుడే తినేద్దామని చెప్పి దాన్ని చెక్కుని దాన్ని కోసి నోట్లో పెడితే చెప్పానుగా ఎలా ఉంటాయో. ఇప్పుడు కూడా ఈ చెట్టుని బొప్పాస్ పండు ముగ్గిన వాసన వస్తుంది. ఇప్పుడు తీగా ఉంటుందా, మరి చప్పగా ఒగరుగా ఉంటుందా? మంచి ఫలమా కాని ఫలమా? దీన్ని చూసి అయితే చెప్పగలమా? చెప్పలేం. అందుకని నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే వీటిని ఇలా చూసి ఇవి మంచివా చెడ్డవా అని అంటే వ్యాపారి కూడా మనల్ని మోసం చేసే వ్యాపారి పుచ్చకాయ దగ్గరికి వెళ్ళి మీరు మంచి పుచ్చకాయ ఇవ్వా అన్నాడు అనుకోండి, ఫస్ట్ ఒకటి తీసి దాన్ని ఇలా టంగమని కొట్టి ఇది కాదన్నట్టు పక్కకు పెట్టి మళ్ళీ ఇంకోటి తీస్తాడు. నిజానికి ఆడికి తెలిసిందేమీ లేదు, ఆడు అమ్మేవాడు మాత్రమే, వ్యవసాయదారుడు కాదు, రైతు కాదు. కానీ మీకు మోసం జరిగేటప్పుడు ఏమవుద్దంటే నా కోసం మంచి సెలెక్ట్ చేస్తున్నాడు అనుకుని బురిడి పట్టి అవార్డు సెలెక్ట్ మొన్నటిసారి ఇచ్చింది మంచిది ఇచ్చావు అనేదో కథలు చెప్పి మళ్ళీ మనం తీసుకుని వచ్చేస్తూ ఉంటాం. అందుకని నేను మోసపోను. నేను ఆల్రెడీ ఇట్లా చాలా అనుభవం కలిగి ఉన్నాను. అందుకని నేను ఏం చేస్తున్నానంటే నేను వస్తువులు తెచ్చుకున్నాను. ఇప్పుడు నేను కట్ చేసి ఏ ఫలము దాని సంగతి ఏంటో అసలు అది అవునా కాదా అన్నది కోసి దాన్ని నేను
ఒకవేళ అది పిండవలసిన ఫలం అయితే దాన్ని పిండుతా, ఇంకొక రకంగా చేయాల్సి వస్తే దాన్ని చేస్తా, తొక్క తీయాల్సి వస్తే తీస్తా, ముక్కలు చేయాల్సి వస్తే చేస్తా. కాదు అడ్డంగా నరికి కొన్ని ఎక్కువ తక్కువలు ఉన్నాయి అని అంటే దాన్ని పగలగొట్టడానికి సైతం ఉపయోగించబడే ఒక వస్తువును ఉపయోగిస్తా. అల్టిమేట్గా నాకు కావాల్సింది ఏంటంటే ఆ పండ్ల తాలూకా ఆ మంచి సారము, మంచి ఉపయోగపడే పరిస్థితికి తగ్గట్టుగా నేను ఆ వస్తువుని ఉపయోగించి దాన్ని తీసుకోవాలి. దాన్ని తొక్క ఒలిచేవి కొన్ని ఉంటాయి, తొక్క తీయగలిగినవి కొన్ని ఉంటాయి, తీయలేనివి కొన్ని ఉంటాయి. ప్రతిదానికి ఒక వస్తువుని వాడాల్సి ఉంటుంది. సో ఏది వాడినా ఆ వస్తువు అవతల ఆ ఫలము యొక్క నాణ్యతను, దాని విలువను, దాని రుచిని, దాని యొక్క సంపూర్ణతను నా శరీరానికి అది ఉపయోగపడుతుందా లేదా, నా అభిరుచికి ఉపయోగపడుతుందా లేదా, నా టేస్ట్కి నేను దాన్ని తీసుకోవటానికి ఆనందించగలనా లేదా అనే పరీక్షలో ఖచ్చితంగా ఆ ఫలం నిలబడుతుంది. ఒకవేళ ఆ ఫలాన్ని నేను తీసుకున్న తర్వాత అది నా నోటికి రుచిగా లేదనుకోండి, ఖచ్చితంగా నేను ఏం చేస్తాను, ఆ చెట్టుని కాని ఫలం అని నరికేస్తాను. మా అరటి తోటలో చాలా చెట్లు మేము నరికేస్తాం. ఎందుకంటే అవి చాలా చప్పగా, ఆ పండు గెల చూస్తే చాలా పెద్దదే, రుచి పచి లేకుండా అది తింటున్నాం అన్నదానికే తప్ప అసలు దేనికి ఉపయోగపడదు. అట్లీస్ట్ పంచదార వేసి జ్యూస్ కొట్టినా కూడా ఆ అరటిపళ్ళు తాగడానికి అనుకూలంగా ఉండేవి కావు. అందుకని అవి తీసేసి ఆ దుంపతో సహా తీసేసాం. కొన్ని చెట్లు ఉపయోగపడినప్పుడు వాటిని ఏం చేస్తాం, కాని ఫలాలు ఫలించినప్పుడు వాటిని కోస్తే తప్ప మనకి తెలీదు. వాటిని కోసిన తర్వాతే వాటి ఫలాలను మనం ఏం చేస్తుంటాం, తెలుసుకుంటూ ఉంటాం. ఈరోజు ఒకసారి కొంచెం లోపలికి వెళ్ళి మన ఫలాలు పనికొచ్చే చెట్ల, పనికిరాని చెట్ల, అంటే కాని ఫలాలా మంచి ఫలాలా అన్నది మనం కొంచెం లోపలికి వెళ్ళి మనం పరీక్షించుకుందాం. సిద్ధంగా ఉన్నారా? మీ పక్క వాళ్ళకి చెప్పండి, నీ రుచి నా రుచి చూడాలి ఈరోజని. మంచి ఫలాలు ఫలించేవారో కాని ఫలాలు ఫలించేవారో మనకు ఇప్పుడు చెట్లను చూస్తే తెలిసిపోద్ది. ఆ చెట్లు ఎలా ఉంటాయి అంటే మీ పక్కనే ఉంటాయి, చూసుకుంటూ ఉండండి. రైట్, నేను 13 విషయాలు మనం మాట్లాడుకున్నాం. 14వ విషయాన్ని ఈరోజు మాట్లాడుకుందాం. నీ అర్హతలు. ఈరోజు నువ్వు ఏదైతే ఆత్మీయ జీవితంలోకి వచ్చిన తర్వాత, నేడు ఈరోజు నిన్ను చూచినప్పుడు, నువ్వు మాట్లాడినప్పుడు, నువ్వు కొన్ని ప్రదేశాల్లో కనపడుతునేటప్పుడు చాలా గొప్ప ఆత్మీయమైనటువంటి సంపూర్ణతలో కనపడుతూ ఉంటావు కదా. ఈ అవుటర్ ఎగ్జిస్టెన్స్ అపియరెన్స్, నీవు చూపిస్తున్నటువంటి నీ శరీరాన్ని లేక నీ ఆత్మీయమైనటువంటి పదజాల ఉచ్చరణలను, వాటికి సంబంధించిన అర్హతలు ఏదైతే ఉన్నాయో, క్రైస్తవ అర్హతలుగా నువ్వు అనుభవిస్తున్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ దైవిక సంబంధమైనవా, నువ్వు కష్టపడి తెచ్చుకున్నావా? వాట్ షుడ్ బి యువర్ ఆన్సర్? ఈరోజు నువ్వు ఆత్మీయమైన దైవిక అర్హతలుగా భావిస్తున్న నీ దగ్గర ఏదైనా ఒకటి ఉంటే ఆత్మీయ అర్హతగా భావించే ఏది నువ్వు కలిగి ఉన్నా అది నీ దగ్గర ఉన్నది నువ్వు కష్టపడి ఏమైనా తెచ్చుకున్నావా? అది దేవుని దగ్గర నుంచి వచ్చిన దైవ సంబంధమైన వరమా? ఏదైనా. చాలామంది చాలా విషయాలు పొందుకుని ఆత్మ సంబంధమైన విషయాలలో, ఆత్మీయతకు సంబంధించిన విషయాలలో చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఒక మహాభక్తుడు చెప్పిన ఒక ఆశ్చర్యకరమైన సాక్ష్యం నేను పరిశుద్ధ గ్రంథంలో గమనించింది ఏంటంటే, నేను ఘోరమైన హింసకుడును, హానికరుడును అని, దోషకుడును అని చెప్పుకున్నాడు. అంతే. అతను గొప్పతనం, ఆత్మీయ అర్హత ఏంటి అని అంటే దట్ ఈస్ హిస్ క్వాలిఫికేషన్ అన్నాడు. కానీ నేటి దినాల్లో నేను ఒక వివాహానికి నేను వెళ్ళలేకపోయాను, అందుకని సంఘం నుంచి కొంతమంది వెళ్ళారు. వాళ్ళు చెప్తున్నారు, ఆ పాస్టర్ గారు నేను ఎప్పుడెప్పుడు ఏమేమి పొందుకున్నానో, పరిశుద్ధాత్మను ఎప్పుడు పొందుకున్నానో, నేను ఎన్ని పెళ్ళిళ్ళు చేశానో, నేను ఎన్ని కార్యక్రమాలు చేస్తానో, నేనేం చేస్తున్నానో అవన్నీ చెప్పుకుంటూ ఉన్నాడంట. ఆత్మీయ అర్హతలన్నీ ఎవరిచ్చారు? అతను తెచ్చుకున్నాడా? అతను పొందుకున్నాడా? అవన్నీ ఎవరికి తెచ్చుకున్నవి? ఇది నేను ఒక వ్యక్తి గురించి మీకు ఉదాహరణ ఇస్తున్నాను. ఇప్పుడు మీ గురించి కూడా ఇతరులకు మాట్లాడుకునేటప్పుడు, మీ రక్త బంధువులలో క్రైస్తవుల్లో ఈ మధ్య వచ్చిన వాళ్ళకి మీరు ఒక 4-5 సంవత్సరాలు సీనియర్ అయితే ఖచ్చితంగా నువ్వు దున్నేస్తావు వాళ్ళని. నువ్వు ఒక్క 4 ఏళ్ళు సీనియర్ అయితే నీ ఇంట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా క్రైస్తవులు ఉంటే వాళ్ళ ముందు నీ క్రైస్తవ ఎక్స్పీరియన్స్ ముందు అవతలోని తేల చేసేస్తావు. మంచి గొప్ప వాళ్ళకి అసలు అర్థం కాని రేంజ్లో నీ ఆత్మీయతను బయటకు ప్రదర్శించేస్తావు. కాదంటారా? ఇక్కడ అలాగే మాట్లాడతారు. చెక్ చేసి చెప్పు. ఇప్పుడు నీ అర్హతలు దైవిక సంబంధమైనవా లేక దేవుని నుంచి వచ్చిన వారి నువ్వు చెప్తావా, లేకపోతే నువ్వేనా కష్టపడి తెచ్చుకున్నావా? ఒక ఆవిడ అంది, నేను 7 రోజులు ప్రార్థన చేసి, ఉపవసించి, కన్నీరు కాచి, గోజాడి, మొర్రపెట్టి, అంగలార్చి నేను ఆత్మను పొందుకున్నానంది. ఆ తర్వాత ఆమె చెప్పేటువంటి ప్రతిసారి ఆ సాక్ష్యంలో నేను కష్టపడి పరిశుద్ధాత్మను పొందుకున్నాను అంటది. నువ్వు కష్టపడితే వస్తుందా? పరిశుద్ధాత్మను వస్తాడా? పరిశుద్ధాత్మని సంబంధమైనటువంటి అభిషేక సంబంధమైనటువంటిది అది కృపావరమా
నీ బలమా? బయటికి మనం చూపించేటువంటి రక్షణ దగ్గర నుంచి మన మూలాలన్నీ పరీక్షిస్తే ఎక్కడ చూసినా ఈరోజు మీరు అనుకుంటున్నటువంటి ఆత్మీయ అర్హతలుగా పలుకుతున్న మీరు, మీ ఫలము గనక అదే అయితే అది కాని ఫలమని నేను చెప్పాలి. మీ అర్హత మీరు సంపాదించుకున్నది కాదు, మీ అర్హత మీ బలము కాదు, మీ అర్హత మీ భక్తి కాదు, మీ అర్హత కృప. కృపచేతనే మనం విమోచించబడ్డాం, కృపచేతనే మనం రక్షించబడ్డాం, కృప వలననే మనపై దేవుని యొక్క ఆత్మాభిషేకం దిగి వచ్చింది. ఒక్కసారి పరిశుద్ధ వాక్యం చెప్తుంది. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం 6వ వచనం ఒకసారి చదువుదాం. 1 కొరింథీ 12, 4 మరియు 6. 1 Corinthians chapter 12. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, చాలా రకాలుగా ఉన్నాయి, కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభువు ఒక్కడే. ఇప్పుడు ఆ వరాలను గాని పరిచర్య వరాలను గాని మనకి ఇచ్చేటువంటి వాడు ఎవరిచ్చారు? కానీ మనం ఎలా చూపిస్తున్నాం దాన్ని బయటికి? ఇది నాది కాదు దేవుంది అని ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా? అదేదో నీదే, నువ్వే సంపాదించి, నువ్వే కష్టపడి, నువ్వే పలానా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళడం ద్వారా, పలానా సంఘానికి వెళ్ళడం ద్వారా, పలానా మీటింగ్కి కానుకలు ఇవ్వడం ద్వారా, పలానా కార్యక్రమానికి నువ్వేదో చేయటం ద్వారా, పలానా దాని ద్వారా అని తెచ్చుకునేటువంటి నీ ఎగ్జిస్టెన్స్, అపీరెన్స్, నువ్వు చెప్పే పద్ధతులు, నీవు బయటికి కనిపించేటువంటి ఆ దైవ సంబంధమైన అర్హతలుగా ప్రకటించబడుతున్న నీవు, నీ ఫలము మంచి ఫలమా కాని ఫలమా? అది ఒకవేళ నేనే అలా చెప్పాను అనుకోండి, ఇదంతా నేను, ఇదంతా నావు, ఇదంతా నా అని నేను అనుకున్నాను అనుకోండి, ఖచ్చితంగా నా చెట్టుని లేక నన్ను ప్రభు ఏం చేస్తాడు? డౌటే లేదు. మీరు అనుకోవచ్చు నా వలన వేల మంది రక్షించబడవచ్చు, నా వలన కొన్ని లక్షల మంది బాప్తిసం తీసుకోవచ్చు, నా వలన అనేక మంది అభిషేకంతో నింపబడి దైవ సేవకులు రావచ్చు, కానీ ప్రభు నన్ను అంగీకరించాడు. ఎందుకంటే నేను నా ఫలాలను పోగొట్టుకున్నాను. బహుశా నా మీద ఉంచినటువంటి దేవుని యొక్క ఆత్మ వలన అవతల వ్యక్తులు రక్షించబడవచ్చు, సేవకులు అవ్వచ్చు, కార్యాలు జరగచ్చు, క్రియలు జరగచ్చు, చచ్చిపోయిన వాళ్ళు అవ్వచ్చు, కానీ నేను దేవునికి ప్రత్యక్షంగా అంగీకారం కాకుండా పోతాను. ఇక్కడ భక్తి యొక్క టార్గెట్ ఫార్మెట్ ఏంటంటే, అందరూ గమనించుకోండి, ఈ విషయం మీలో చాలామందికి తెలియనిది. అది ఎలా చెప్పాలంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు 2 రకాలు ఉంటారు. ఒకటి, నాకు దేవుడు అవసరం, నాకు దేవుడికి నేను అడిగితే, ప్రార్థన చేస్తే, ఎలా చేస్తే దేవుడు నాకేమిస్తాడో అని వెతుక్కునే ఒక జనం. ఆల్వేస్ టు గెట్ సంథింగ్, సమ్ ఎక్స్ట్రాక్షన్స్ ఫ్రమ్ గాడ్ తీసుకోవటానికి. ఎందుకంటే ఒకప్పుడు మనం అదే నేర్చుకున్నాం కాబట్టి, మొక్కుతే, ప్రసాదం పెడితే, నైవేద్యం పెడితే, లేకపోతే మొక్కులు చెల్లిస్తే, లేకపోతే నిలువు దోపిడీ ఇస్తే, లేకపోతే దూరాలు నడిచి వెళ్తే, లేకపోతే కొండలు ఎక్కితే, స్నానాలు చేస్తే, దానాలు చేస్తే, యజ్ఞాలు చేస్తే, యాగాలు చేస్తే, ఇవన్నీ వచ్చాయి. ఇక్కడ కూడా మీరు అదే పని చేయడానికి ప్రయత్నం చేస్తే తేడా ఏం లేదు. ప్లేస్ మారింది, దేవుడి ప్లేసే మారింది తప్ప పద్ధతులు మారలే. రెండవ వర్గం ఏంటంటే, యేసుక్రీస్తు అనేటువంటి మాట విన్న వెంటనే ఒళ్ళు పులకరించిపోయి తను దేవునికి ఇష్టంగా ఎక్కడ మారాలో వెతుక్కుంటాడు. వచ్చి ఆయనకు నేను ఎలా నచ్చుతానో, ఆయన ఎలా ఉండాలని కోరుకుంటాడో, నా శరీరం నుంచి, నా ఆత్మ నుంచి, నా జీవితం నుంచి, నా చుట్టూ ఉండే పరిస్థితుల నుంచి నేను దేవుని యొక్క సంపూర్ణతలోకి ఎలా మారాలో నేర్చుకోవడానికి నేను దేవుని దగ్గరికి వస్తాను. అంటే దేవుడు ఎలా ఉంటాడో, దేవుడు ఎలా మాట్లాడతాడో, దేవుడు ఎలా చెప్తాడో, దేవుడు ఎలా చేస్తాడో ఇవన్నీ తెలుసుకుంటూనే, అంటే టు నో మోర్ అబౌట్ గాడ్ తెలుసుకుంటూ దైవ స్వరూపంలోనికి, దేవుని పోలికలోనికి నేను క్రీస్తు పక్షంగా మారడానికి ఇష్టపడతాను. ఇది రెండవ వర్గం. ఏ వర్గంలో ఎక్కువ మంది ఉంటారు చెప్పండి? అద్భుతాలు కావాలా? నేడే మా సంఘానికి రండి. మా దగ్గరకు వచ్చిన వారు వేలాదిగా ఆశీర్వాదాలతో పొంగి పడిపోతున్నాయి. మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి వచ్చినోడు వచ్చినట్టు దీవించబడిపోతున్నాడు. మేము ప్రత్యేక ప్రార్థనలు చేసేస్తూ ఉంటే దేవుడు వినేసి ఎలాంటోడైనా సరే గొప్ప చేసేస్తున్నాడు. మా దగ్గరికి రండి. నిజానికి ఈ మొదటి ఆశీర్వాదపు బోధకు కావలసినటువంటి సరుకు సరంజామా నేటి కాలపు దైవ సేవకులకు పుష్కలంగా ఉంది. అలాంటి పుష్కలతను చూసినప్పుడు ఇలాంటి బోధ తప్పుడు బోధగా కనపడింది. ఎంతసేపు విమర్శించడం, ఎంతసేపు ప్రశ్నించుకోవడం, ఎంతసేపు సరిదిద్దుకోవడం, ఎంతసేపు దేవుని పోలికలకు మారండ్రా బాబు అని బోధించుకోవటం, ఇది వెక్కసమైనటువంటి బోధగా మారుతుంది. కానీ రియాలిటీగా మీరు బైబిల్ని చూస్తే యేసు ప్రభు ఎక్కడైనా ఒక కుటుంబాన్ని ఆర్థిక ఆశీర్వాదాలతో దీవించినోడు ఉన్నాడా చెప్పండి? ఒక్క కుటుంబాన్ని చెప్పండి. యేసు ప్రభు దీవించాడని ఒక్క కుటుంబాన్ని చెప్పండి.
వారికి చేతులెత్తి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన పక్కనే ఉండి, పక్కనే తిని, పక్కనే తిరిగి, పక్కనే చేసిన ప్రతి కార్యాలు చేపట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వాదం ఎలా పొందారో తెలుసా? దెబ్బలతో, అవమానాలతో, రక్తము కారుతూ, సిలువలో తిరగవేసి ఆ సిలువ వేయబడుతూ, మరగబడిన నూనెల్లో కాల్చబడుతూ, ప్రతి దినము అనుదినము అనేక శ్రమలు పొంది మనము దేవుని రాజ్యంలోకి వెళ్ళాలన్నది దీవెనకరమైన బోధ. వాళ్ళని కొట్టి మీరు ఇలా చేయకండిరా అని అంటే వాళ్ళు ప్రభు నిమిత్తం నింద పొందుట గొప్ప భాగ్యమని సంతోషించుచూ వెళ్ళిరి. ఇది అపోస్తుల కార్యాలు. మరి ఈనాటి బోధ అపోస్తులుదేంటి? దీనికి రివర్స్ బోధ అవుతుంది. ఈరోజు కూడా చాలామందికి దేవుని చిత్తము తెలిసేసుకుని షార్ట్ కట్ మెథడ్లో నువ్వేమీ చేయకుండా, నువ్వు చక్కగా బిగ్ బాస్ చూసుకుంటా, చక్కగా అదేంటిది కార్తీక దీపం చూసుకుంటా, చక్కగా వన్ డే టెస్ట్ మ్యాచ్లు చూసుకుంటా, నువ్వు క్రికెట్తో ఆ లోకానుసారమైన అన్ని ఆనందాలతో ఉంటే, నువ్వు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ముసిగేసి భార్యాభర్తలు ఇద్దరు బొలబొల ఏడిస్తే దేవుని చిత్తం చెప్పేస్తాడు పాస్టర్. ఇంక నీకేం పని? అంటే దేవుని చిత్తం తెలిసేసుకుంటే పోనే నీకేమైనా జరుగుద్దా? అస్సలు జరగదు. ఎందుకంటే ఆయన చిత్తం నీ ఆలోచనకు వ్యతిరేకంగా ఉంటుంది. భూమికి ఆకాశంకి ఎంత ఎడం ఉన్నదో, తూర్పుకు పడమరకు ఎంత దూరం ఉందో, ఆయన ఉద్దేశానికి నీ ఉద్దేశం అంత క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది. మరి ఎట్లా ఏం జరుగుద్దంటే తప్పుడు బోధకులు ఇక్కడ తయారవుతారు. మీకు నచ్చినట్లు, నీకు కావలసినట్లు అది ఏ దేవుని ఇష్టం చిత్తం అని నీకు చెప్పేస్తే ఇంక నువ్వు ఉబ్బిపోయి తబ్బిపోయి సూపర్ దేవుడు చెప్పేశాడని మళ్ళీ నీ లోకంలో నువ్వు పోతూ ఉంటావు. చెక్ చేసుకోండి ఇలా. మరి దేవుని వాక్యానుసారము మన జీవితంలో మలచబడినటువంటి దానికి వచ్చేటువంటి ఫలము రాకపోతే ఏం చేస్తారన్నాడు ఆయన? మరి ఈ మాట ఎందుకు వినపడలేదు? అరే మేము ఫలించడం అంటే ఇల్లు కట్టుకోవటం కాదు, ఫలించడం అంటే పిల్లల్ని కంటం కాదు, పెళ్లి చేసుకోవటం కాదు, కార్లు కొనుక్కోవటం కాదు, అమెరికాలో వెళ్ళటం కాదు, కరోనా రాకుండా మేము ఆరోగ్యంగా ఉన్నామని సాక్ష్యాలు చెప్పుకోవడం కాదు. నా జీవితమే ఫలవంతంగా రావాలి. ఆ ఫలములు కాని ఫలములు కాకుండా చూసుకోవాలి. అందరూ ఫలిస్తారంట. అక్కడ అదే చెప్పాడు, మంచి ఫలాలు కాని ఫలాలు కలిసే ఉన్నాయి, గోధుమలు గురుగులు కలిసే పెరుగుతాయి. ఒక్క క్షణం వస్తుంది తీర్పు దినము, ఒక్క నిమిషము. అతను అన్నాడు, మార్క్స్ వార్త 4:26 చూడండి, 29 మార్క్స్ వార్త 4:29. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలు పెట్టి కోయినని లేట్ చేస్తాడా? వెంటనే లేట్ చేస్తాడా? మీ ఆత్మీయ అర్హతలు ఇలా స్టార్ట్ అయిన వెంటనే, మీ ఆత్మీయ పంట ప్రారంభించిన వెంటనే సేద్యగాడైనటువంటి వ్యవసాయకుడు ప్రభు వచ్చి ఏం చేస్తాడు? మీ పంటనే కొడవలు పెట్టి కోసేస్తాడు. నేను చూసిన చాలా విషయాల్లో చాలా చెట్లు పంట వచ్చిన తర్వాత ఆహార దినుసులు అయితే పూర్తిగా కోసేసి పారేయాలి. పశువులు మేస్తాయి గడ్డి, విత్తనాలేమో మనం తీసుకుంటాం గింజలు, మిగిలినవి పశువులకు పారేస్తాం, లేకపోతే మంట పెట్టి తగలబెట్టేస్తాం. కొన్ని చెట్లు పూత వచ్చిన తర్వాత వాటిని కత్తిరించాలి, ప్రౌన్ చేయాలి కంపల్సరీగా. ఆ తరువాతే అవి మళ్ళీ విస్తారమైనటువంటి పంటకు తీసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఆలోచించి చెప్పండి, మీ బ్రతుకుల్లో ఆత్మీయ ఫలము వచ్చింది, ఆత్మ సంబంధమైన దైవిక సంబంధమైన అర్హత నాకు వచ్చింది అని అనిపించిన వెంటనే ఎప్పుడైనా ఆయన వచ్చి మిమ్మల్ని పరీక్షించి మీ ఫలాలను కాని ఫలమా మంచి ఫలమా అని పరీక్షించడానికి వస్తే ఎంతమంది మా మంచి ఫలాలను నిలబడతారు? ఈరోజు నువ్వు బతికున్నావు కాబట్టి నువ్వేమనుకుంటావు అంటే దేవుడు పరీక్షించి ఉంటాడు, నేను గెలిచేసి ఉంటాను, నా మంచి ఫలాలు అయ్యి ఉంటాయి, ఆయన ఆనందించి ఉంటాడు, అందుకే నేను ఆయుష్తో ఉన్నాను. ఆ విషయం కూడా బైబిల్ చాలాసార్లు హెచ్చరిక చేసింది. వ్యవసాయదారుడు దాని విషయంలో వచ్చి ఆ ఓనర్, ఆ యజమానుడు వచ్చి దీన్ని నరికేయి అంటే, బాబు ఈ ఒక్క సంవత్సరం నేను ఎరువేస్తాను, నీళ్లు కడతాను, కొంచెం కంచి కడతాను, కొంచెం దీన్ని శుశ్రూ చేస్తాను, ఒక్కసారి ఓపిక పెట్టునైనా ఈ ఇంకొక సంవత్సరం మళ్ళీ వద్దు కానీ అని బతిమిలాడినట్లు బైబిల్ చెప్తుంది. మరి ఎవడి విజ్ఞాపన వల్ల నువ్వు బతుకున్నావు అని నీకు తెలియట్లా. నేను ఫలించాను కాబట్టి, నా ఆత్మీయ అర్హతలు ఉన్నాయి కాబట్టి సో ఐఎమ్ సో హ్యాపీ అనుకుంటున్నావు. నో, నీ అర్హత అది కాదు. పరీక్షించుకుని ఒక్కసారి నీ హృదయం మీద ధైర్యంగా చేసుకుని చెప్పు, నేను ఫలించానండి అని చెప్పగలవా? నీవు ఆఫీస్లో తెచ్చుకున్న ప్రమోషన్ గురించి మాట్లాడట్లా. అది రిజర్వేషన్ బట్టో, నీ సీనియారిటీని బట్టో, లేక ఇంక దేనిని బట్టో, రికమెండేషన్ బట్టో నువ్వు తెచ్చేసుకోగలవు. నీకు వచ్చిన ట్రాన్స్ఫర్ ఏమీ అది దేవుడిచ్చింది కాదు. నువ్వు సంపాదించుకున్న కొత్త జాబు, నువ్వు తెచ్చుకున్నటువంటి కొత్త మెరిట్, నువ్వు సంపాదించుకున్నటువంటి ఆ కొత్త జీతం, పోర్టుపోలియోలు ఇవేవి దేవుడి నుంచి వచ్చినవి కావు, లోకంలో నుంచి వచ్చినవి. దేవుడి నుంచి వచ్చేవి దేవుని కొరకు ఉపయోగపడేవిగా మారతాయి. అది నీకు ప్రయోజనకరంగా మారతాయి, నీకు సంతోషాన్ని కలిగిస్తాయి, నీకు ఆనందాన్ని పుట్టిస్తాయి, నీకు తృప్తిని కలిగిస్తాయి, నీ జీవితం దేవునికి మహిమకరంగా మారిపోదు. అది ఆత్మీయ అర్హతగా. ఏది నీ అర్హత ఏంటి చెప్పు? ఇప్పుడు చెప్పండి, మీ ఫలం యొక్క టేస్ట్ ఏంటి? ఈ రెండు రకాలు. ఇదేంటి?
పులుపు జాతి, ఇది తీపి జాతి. ఇప్పుడు దీని టేస్ట్ దీనికి రమ్మంటే రాదు, దీని టేస్ట్ దీనికి రమ్మంటే రాదు, కానీ రెండు వాసన, రంగు, రుచి అన్నీ కూడా ప్రత్యేకం. నీ ప్రత్యేకం ఏంటి ఇప్పుడు చెప్పు. ఇది ఫ్రూట్ మారదు, ఇప్పుడు చెప్పు. ఇది కూడా నిమ్మకాయే. ఈ నిమ్మకాయకి తేడా ఏంటో తెలుసా? ఇది పుల్లటి నిమ్మ, ఇది తీయటి నిమ్మ. ఇట్స్ అ స్వీట్ లెమన్. ఇప్పుడు ఈ రెండింటిని నేను చూసేటప్పుడు ఏ ఫలము నేను చాలా ఎక్కువగా ఇష్టపడడానికి ప్రయత్నం చేస్తాను మీ టేస్ట్ని బట్టి. ఇఫ్ ఐ లైక్ పులుపు నేను ఇష్టపడ్డానంటే దీన్ని తీసుకుంటాను, తీపి నేను ఇష్టపడితే దీన్ని నేను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. రెండు జాతి ఒకటే, రెండు స్మెల్ ఒకటే, చెక్ చేసుకున్న తర్వాత. మోసగించబడేటప్పుడు ఇలాంటివేవో పెట్టుకుని మోసపోతామేమో, కానీ దేవుడు విక్రించబడ్డు మోసపోకండి. ఇప్పుడు చెప్పు, వాట్ ఈజ్ యువర్ టేస్ట్? నీ జీవితానికి ఆత్మీయ అర్హత దేనిని నువ్వు భావిస్తున్నావు? పాయింట్ అర్థమైందా లేదా? నా నొప్పి, నా దుఃఖం మీకు అర్థమవుతుందా లేదా? నీ ఆత్మీయ ఫలము, నీ ఆత్మీయ అర్హత ఇది అని నువ్వు దేనిని ఆశిస్తున్నావు? ఏమండి, టెక్నాలజీ నేర్చుకోవచ్చు, చదువులో గొప్ప గొప్ప సర్టిఫికేట్ కోర్సులు చేసుకోవచ్చు, ఇంకా రకాలైనటువంటి విషయాలలో మీరు క్వాలిఫైడ్గా, ప్రొఫెషనల్గా మీరు మారచ్చు. బట్ డజంట్ మీన్ నువ్వు పరలోకి వెళ్ళటానికి అవేవి నీకు అర్హతలు కావు. దేవుని దగ్గరికి వెళ్ళి నేను గనక ఈ గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాను ఒలింపిక్స్లో అని హుసేన్ బోల్ట్ నిలబడ్డాడు అనుకోండి, బాబు గోల్డ్ మెడల్ కింద వదిలేసి నువ్వు రా అంటాడు ఆయన. నీ పథకాలు నీకున్నటువంటి అర్హతలుగా భావించే నీకు ఏదైతే ఉందో ఇదేది దైవ సంబంధమైన అర్హత కాదే. దైవ సంబంధమైన అర్హతగా నువ్వు దేన్ని బోధిస్తావో చెప్పు, దేన్ని చూపిస్తావో చెప్పు. నీ జీవితానికి ఇన్ని సంవత్సరాలు వచ్చేసింది. కొంతమంది కాటికి కాలు చాపుకుని కూర్చున్నారు, రేపో ఎల్లుండో చచ్చిపోయేలాగా కూడా ఉన్నారు. ఇప్పటికీ మీ జీవితంలో ఏంటంటే దేవుడి కోసం మేము బాగా సువార్తకి వెళ్ళేవాళ్ళం. ఎవడికి కావాలి అవి? వెళ్ళకపోయినా అడుగుతాడు, వెళ్ళినా అడుగుతాడు ఆయన. ఫలం ఏంటి? నీ రుచి ఏంటి? నీ వాసన ఏంటి? నీ లోపల క్రీస్తు సంబంధమైన ఆ అర్హత ఏంటి? అది ముఖ్యం. 15 విషయం మాట్లాడుతున్నాను. నీ హృదయంలో వచ్చిన ఆలోచనలు. ఒకసారి మిమ్మల్ని మీరు ఇక్కడే ఉన్నారు కదా, మీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు, నువ్వు చేసే భక్తి విధానాలు, ప్రకృతి సంబంధ జీవితం అంటే నువ్వు బయటకు జీవించే రెగ్యులర్ డే టు డే లైఫ్, ప్రకృతి సంబంధమైన జీవితం, డే టు డే లైఫ్. ఈ హృదయ సంబంధమైన ఆలోచన, భక్తి విధానాలు, ప్రకృతి జీవితం నువ్వు సమర్థించుకోనివి, దేవుని మాటను బట్టి, నీ దగ్గరకు వచ్చిన ఉపదేశమును బట్టి, ఉపన్యాసమును బట్టి, ఇంక దేన్ని బట్టి అయినా కానీ ఒప్పుకోలేనివి ఏమైనా ఉన్నాయా? హృదయ ఆలోచనలు, భక్తి విధానము, ప్రకృతి సంబంధమైన జీవితం, ఈ మూడు కూడా దేవుని మాటకు, ఉపన్యాసానికి, వాక్యానికి నీ దగ్గరకు వచ్చినప్పుడు, ఆ వెలుగు వచ్చినప్పుడు నీ చీకటి దానిని గ్రహించకుండా తోసేయటం. నేను అలాంటి దాన్ని కాదు, ఇది నాకు కాదు, ఇది నాది కాదు, ఈ విషయం నాకు సంబంధించిందే కాదు, అనవసరం ఈ విషయం నేను ఆలోచించక్కర్లా, అసలు నేను దీనికి సంబంధించినట్లు నేను ఈ తప్పులో ఎక్కడ దొరకను, నేను పర్ఫెక్ట్. ఎప్పుడైనా అలా సమర్థించుకున్నావా నువ్వు? ఏ విషయంలోనైనా భక్తి విధానాలు, హృదయ సంబంధమైన ఆలోచన మరియు ప్రకృతి సంబంధమైన జీవితంలో, రొటీన్ లైఫ్లో మీ క్రిస్టియానిటీ, మీ విలువ. ఏమండి, స్కూల్కి వెళ్తే ఏం నేర్పుతారు? చదువు నేర్పుతారు. నువ్వు 6వ క్లాస్కి వెళ్తే నీకు ఏ పాఠాలు నేర్పుతారు? 6వ క్లాస్. నువ్వు టెక్నాలజీకి వెళ్తే నీకు ఐఐటి కోర్సు నేర్పుతారు 6వ క్లాస్లో. నువ్వు యూనివర్సిటీకి వెళ్తే నువ్వు చదువుకునేటువంటి కోర్సులు నీకు నేర్పుతారు. చర్చికి వస్తే ఏమి నేర్పాలి మరి? నీకు ఆత్మీయ విధానాలే నేర్పుతారు, అంతేగాని ఇక్కడ అలాంటి ఏవి కూడా నీకు నేర్పడానికి అవకాశం లేదు. ఓకే, అలాంటివి నీకు నేర్పడానికి ఏ రకమైనటువంటి అవకాశం కూడా లేదు. పరీక్షించండి, ఎలాంటి సందర్భాల్లో మనం ఎలాంటి విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామో, ఏ విషయాలలో మనం అలాంటి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నేర్చుకునే పాఠాలు ఏంటి, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మీరు నేర్చుకునే పాఠాలు ఏంటి, ఏ విషయాల్లో మీరు నేర్చుకున్నారు? అప్పుడు చెప్పండి, మీ హృదయ ఆలోచనలు, మీ భక్తి విధానాలు, మీ ప్రకృతి సంబంధమైన జీవితం సమర్థించుకునేదిగా ఉందా? ఒప్పుకోదగినంతగా ఉందా? ఏదైనా కొంచెం ఈ చర్చికి వెళ్తే అన్నీ ఇలాగే చెప్తాడు, కానీ ఆ చర్చికి వెళ్ళిపోదాం పద, అక్కడ బాగుంటాయి, అక్కడ మనకి ఇలాంటి గొడవలు ఉండవు, ఎంతసేపు మన లోపల పొడుచుకునే పని ఉండదు, సుఖంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, వెళ్ళిపోదాం. ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళకి ఇదే బడి కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళరండి, వెళ్ళినా మీరు సెట్ అవ్వరు, మీకు కూడా సమస్యే.
దేవుని మాట వింటున్నటువంటి మీకు ఈ వచనం మీకు ఎలా ఉంటుందంటే, ఈ మాటలు, ఈ బోధ మీకు ఎలా ఉంటాయంటే, ఇంకెక్కడికైనా వెళ్ళేటప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోవటానికి ఒక్క అవకాశం కూడా ఉండకపోవడాన్ని బట్టి, ఇక్కడికి వచ్చాం కానీ మనకేంటోగా వెలితిగా ఉంది అన్న తేడా మీరు చూస్తారు. అన్ని ఆశీర్వాదాలు మీకు పడవు. ఆ రకమైన సంతోషాలు, ఉల్లాసాలు, డ్యాన్సులు, ఆ రకమైన పద్ధతులు ఇక్కడ ఉండవు, అక్కడ మీకు దొరుకుతాయి. కానీ మీరు కొన్నిసార్లు ఆనందించినా కొన్నిసార్లు మీరు ఒప్పుకోలేరు దాన్ని. ఇప్పుడు చెప్పండి, ప్రకృతి సంబంధమైనటువంటి మీ రెగ్యులర్ డే టు డే లైఫ్లో నువ్వు సమర్థించుకునేవి, ఒప్పుకోలేనివి బైబిల్ దగ్గర వచ్చినప్పుడు, దేవుని మాట నీ దగ్గరికి వచ్చినప్పుడు నీకేమైనా కనిపించినాయా? ఇంకా పచ్చిగా మాట్లాడినా మీకు తెలుసు అవి చేయకూడదని, మీరు చేస్తున్నారు. అవేంటో మీకు తెలుసా? ప్రకృతి సంబంధమైన జీవితం అంటే అదే. ఒక సహోదరు వచ్చి ఉదయాన్నే నన్ను అడిగింది, అయ్యా నా కోసం మీరు ప్రార్థన చేయగలరా అని. నేను వెంటనే అడుగుతాను, దేనికోసం? నేను చేయగలను, కానీ దేనికోసం ప్రార్థన చేయాలి అని అడిగితే ఆమె నాతో చెప్పిన విషయం ఏంటంటే, ఈరోజు సాయంత్రం మా ఇంటి దగ్గర దెబ్బలాట ఉంది. నేను పొదుపుగా, అదుపుగా ఆ దెబ్బలాటలో విజయం దేవుని పక్షంగా నేను గెలిచేలాగా ప్రార్థన చేయండి. నాకు చాలా సంతోషం వేసింది ఆమెను చూస్తే. ఆమె యథార్థతతో వచ్చి, నేను చేసే తప్పని నాకు తెలుసు, కానీ నేను అన్కంట్రోల్డ్గా ప్రవర్తించకుండా కంట్రోల్డ్గా ప్రవర్తించడానికి నువ్వు నా కోసం ప్రార్థన చేయి. ఎప్పుడన్నా అడిగావా అలా నువ్వు దేవుడిని? ప్రభువా నాకు వెళ్ళిపోవాలని ఉంది, లాగేస్తుంది, వెళ్ళకుండా నన్ను అడ్డుపడి అని అడిగావా? చూడకూడదు అనిపిస్తుంది కానీ చూసేయాలనిపిస్తుంది, అనకూడదు అనాలని కానీ అనేయాలనిపించేస్తుంది, తినకూడదని తెలుసు కానీ తిన్నట్టు తినేయాలనిపిస్తుంది, నన్ను ఆపు ప్రభువా ఎప్పుడైనా అడిగావా? అంటే ఇలాంటి ప్రార్థనలు దేవుడు వినడనుకుంటారా ఏంటి? ఆవిడ అడిగింది, నన్ను అదుపుగా, పొదుపుగా, దేవుని పక్షంగా నేను ఆ గొడవలో విజయం పొందేలాగా నాకు సహాయం చేయమని ప్రార్థన చేశాను. ప్రభువా, ఈమె వెళుతున్నప్పుడు, ఈమె మాట్లాడుతున్నప్పుడు ఆ మాట నీ నామానికి మహిమ తెచ్చేదిగా మాట్లాడడానికి సహాయం చేయండి. ఈమె కోపపడి పాపం చేయకుండా ఉండగలిగేటట్లు సహాయం చేయండి. ఆమె మాట్లాడే ప్రతి మాట దేవుని యొక్క పరలోకం నుంచి వస్తున్నటువంటి అద్భుతమైన మాటగా ఈ నోట్లోంచి బయటకు రావడానికి సహాయం చేయండి అని. ఆవిడ అంది, నన్ను దెబ్బలాడడానికి ప్రార్థన చేసావా, సువార్త చెప్పడానికి ప్రార్థన చేసావా అంది. నువ్వేం అడిగావో దాన్ని నేనేం ప్రార్థన చేశానో ఆయన ఏమి ఇవ్వాలో ఆయన ఇస్తాడు. ప్రార్థన చేయవారు మనము, కార్యాలు చేయవాడు ఆయన్ని, దానికి స్టాండర్డ్గానే ఇస్తాడు. నువ్వు వెళ్ళన్నాను. ఇంకా నాకు ఫోన్ రాలేదు, ప్రేయర్ అయిపోయాక ఫోన్ చేస్తుంది, గెలిచిందో లేదో. ఏమవుద్ది మనం ఊహించి చెప్దాం. ప్రెస్ రిపోర్టర్సం కదా, మనం ముందే రాసేస్తాం. చెప్పండి, ఏమై ఉంటుంది? గెలుసుద్దా, ఓడిపోద్దా? మీ పక్క వాళ్ళని అడగండి, మీరు చెప్పేయండి ఖచ్చితంగా ఇలాగవుద్దని. గివ్ యువర్ డిక్లరేషన్. ఆ దెబ్బలు అట్లా ఆవిడ గెలుసుద్దా, ఓడిపోద్దా? గెలుసుద్ది కదూ, ఖచ్చితంగా గెలుసుద్ది కదూ. నీ కోరిక అదే కదా. ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఓడిపోవడానికి ఇష్టపడ్డు, అపజయాన్ని తీసుకోడు. వెనక్కి తగ్గడానికి, నీకు ఇది రాదు అని అంటే ఇష్టపడరు. ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఎక్కడ బయటకు వస్తాడో చెప్పనా? 100 మంది ప్రవచనాలు చెప్పేవాళ్ళు వరుసగా ఉన్నారు. ఒక వ్యక్తి వచ్చాడు, ఫస్ట్ వ్యక్తి దగ్గరకు వచ్చాడు, అయ్యా ఈ విషయంలో మీరు ప్రార్థన చేయండి అన్నాడు. మొదటి వ్యక్తి, దేవుని చిత్తం ఖచ్చితంగా అయిపోద్ది అన్నాడు. సంతోషం, 100 కానుక ఇచ్చాడు. రెండోవాడి దగ్గరికి వెళ్ళాడు, ఖచ్చితంగా అయిపోద్ది దేవుని చిత్తం, నాకు దేవుడు చూపించేస్తున్నాడు, ఇదిగో ఇలా వచ్చేస్తుంది, ఇంకొంచెం ఎక్కువ ప్రత్యక్షిస్తుంది ఆయనకి. 200 ఇచ్చాడు కానుక. ఆ మూడో వ్యక్తికి 300 కానుక. అందరికీ 99 మంది ఏం చెప్పారో తెలుసా? దేవుని చిత్తం ఇది నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు అంతే, ఇంకా తిరగలేదని. 2-3 ఏకీభవించి ప్రార్థన చేయకుండానే ఇద్దరికి ఆత్మ చెప్పేసింది కాబట్టి ఖచ్చితంగా అది వచ్చేస్తా రాదా? వచ్చేస్తుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అందరూ చెప్పేశారు ప్రవచకులు. లాస్ట్ 100ని నేను, ఎవడు చెప్పాడు నీకు వస్తుందని? అదేం రాదేలే అన్నాను. ప్రార్థన చేయండి అని. దానికి ప్రార్థన ఎందుకు? అది రాదంతే, వెళ్ళు. అదేంటి కళ్ళు మూసుకొని కనీసం ఒక స్తోత్రమో, స్తుతో, రబ శిఖ రబ రబ భాష ఏదో ఒకటి చేయకుండా నువ్వు వచ్చేస్తే రాదు అని ఎలా చెప్పేస్తావు నువ్వు అంది. 99 మంది అనుభవం ఒకటి దగ్గర వాడింది. సరే రా అని చెప్పి కళ్ళు మూసుకుని నేను ప్రార్థన, చెయ్యి తల మీద వేయకుండా నీకెలా తెలిసిపోద్ది, నా బుర్రలో ఏమవుద్దో? అన్నీ నీకే తెలిసిపోద్ది. ఇప్పుడు నేను వెయ్యాలా? సర్లేని వేసాను, ప్రార్థన చేశాను. ప్రభువా స్తోత్రం, అయిపోయింది, ఆమె కళ్ళు తెరువు అన్నాను. తెరిసింది. రాదని చెప్పమన్నాడు అన్న. దేవుడు నీకు అది రాదన్నాడు. 99 మంది వస్తుందంటే వీడొక్కడే రాదన్నాడు. ఇప్పుడు మీరు నమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? 99 మంది ఎస్, 1 నో.
ఎంతమంది నమ్ముతారు? ఇప్పుడు 99 మంది ఎస్ అని వస్తుంది అని చెప్పింది నువ్వు నమ్మగలవా? నీ శరీరం ఏం పట్టుకుంటుంది? ప్రకృతి సంబంధం మనిషి ఇక్కడ బయటకు వస్తాడు. ఇప్పుడు ఏం ఆలోచిస్తామో తెలుసా? అందరూ అన్నారు కానీ ఈయన ఒక్కడే అవ్వదన్నాడు. అవ్వదేమో, రాదేమో, రాకపోవచ్చు, అవ్వదు ఏమో. ఇప్పుడు ఆ 99 మంది సంగతి నాకు తెలియదు కానీ ఏమన్నారు వాళ్ళందరూ తెలీదా? 100, 200, 300 ఇచ్చుకొని వచ్చావు. మరి వస్తుంది. చూసారా, నెగిటివ్ నో అనేటప్పటికీ ఆ మనిషి యొక్క మనసు లోపల ప్రకృతి సంబంధమైన మనిషి దుఃఖపడతాడు, ఆత్మ సంబంధం మనిషి పట్టించుకోడు. అది నీ డే టు డే రొటీన్ లైఫ్. ఇప్పుడు చెప్పు, రొటీన్ లైఫ్లో నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు దేవుని ఆలోచనలకు వ్యతిరేకమని నీకు తెలుసా తెలీదా? కొన్ని విషయాల్లో తెలుసా తెలీదా? బట్ స్టిల్ నువ్వు దేని ఫాలో అవుతావు? దేవుని ఆలోచన ఫాలో అవుతావు, నీ హృదయ ఆలోచన ఫాలో అవుతావా? ఏది నీకు ఇంపు? దట్స్ ఆల్ యువర్ హార్ట్. నీకు తెలుసు అవన్నీ. దానికి దేవుడు, బైబిలు, ప్రార్థన, ఉపవాసం, కన్నీరు, చేతులు ఎత్తుట, మోకాళ్ళు వేయట, అంగలార్చుట ఏముండవు. బైబిల్ నీకు తెలిసినా దేనిపై నీకు తెలుసు అది హృదయం ఆలోచన, ఇది తప్పు, ఇది దేవుని కాదు. ఎందుకంటే దేవుని ఆత్మ నీ హృదయము అనే పలక మీద రాసి పెట్టేశాడు. దానిలో నుంచి నీతో మాట్లాడతాడు. అది మనం గ్రహించలేక ఈ విషయాల్లో బాగా ఇబ్బంది పడుతూ ఉంటాం. సో నీవు ఖచ్చితమైన సమాధానం చెప్పుకో. నువ్వు సమర్థించుకుంటున్నావా? ఒప్పుకుంటున్నావా? ఒప్పుకోలేనివి నీ దగ్గర చాలా ఉండుంటాయి. ప్రకృతి సంబంధమైన మనిషిగా దాన్ని నువ్వు గెలవకపోతే కుదరదు. నెంబర్ 16, 16 విషయంకి వస్తున్నాను. ఆత్మవిలాసాలు నీలో ఏమైనా ఉన్నాయా? ఆత్మవిలాసాలు, ఈ పదం కొత్త ప్రయోగం. ఆత్మవిలాసాలు అంటే ఏంటంటే మీ లోపల ఉండేటువంటి చాలా విషయాలు ఉంటాయి. ఆత్మ సంబంధమైన విషయాలు చాలా ఉంటాయి. ఈ ఆత్మవిలాసాలలో ప్రతిదానికి ఏం చెప్తారంటే వాళ్ళు ఎక్కడో చోట పరిశుద్ధాత్మ, దేవుడు, ఆత్మ, వాక్యము, దేవుడు అని చెప్పి యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళ పాత శరీర స్వభావమైన జీవితం జీవించేస్తారు. ఇది ఆత్మవిలాసం. ప్రధానికి వెనకో ముందో వాక్యము, దేవుడు, సంఘము, ప్రార్థన, ఆత్మీయత, పరిశుద్ధాత్ముడు, ఆత్మ చెప్పింది, ఆత్మ చెప్పాడు, ఈ డైలాగులు కొడతారు. రెగ్యులర్ రొటీన్ లైఫ్లో మాత్రం వాళ్ళ పాపంపై విజయం ఉండదు. బైబిల్ ఏం చెప్తుంది? పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీకు ఫస్ట్ ఏం దొరుకుతుంది? నీతిని గూర్చి, పాపమును గూర్చి మీరు ఒప్పించబడతారు. దానికి మీరు శక్తి పొందుతారు. ఆ శక్తి గెంతులేసి కొట్టుకోవటానికి కాదు, నీ లోపలలో బలహీనతలన్నిటి నుంచి విజయంతో నడిపించడానికి దేవుని శక్తి పొందుతారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడేటువంటి మాటలకి మీరు చేస్తున్న చేష్టలకి మధ్యలో ఎక్కడైనా సింక్ అవుతుందా? స్పిరిచువల్ లైఫ్ మీరు చూపించేటువంటి జీవితం పరిశుద్ధాత్మునితో సంబంధమైన లైఫ్ని మీరు చూపించగలరా? కనపడతా ఉంటుందా? కొంతమందినే కాదు, ఎక్కువ మందిని మీరు చూసుకోండి, మీకు మీరే చూసుకోండి. ఎవడో సంఘాన్ని గురించి వద్దు, మీ సంఘం గురించి చూసుకోండి. అదే మన సంఘం చూసుకుని చెప్పండి. ఇప్పుడు ఈ ఆత్మ సంబంధమైన విషయాలలో ప్రతిసారి ఎలా ఉంటుందో తెలుసా? ఎఫ్సి పత్రిక 4:17 చదవండి. ఎఫిషియన్స్ 4:17. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని. నడుచుకుంటే మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చదువు. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చున్నాను. ఒకవేళ నడుచుకుంటే ఏమవుద్ది? ఇప్పుడు చెప్పండి. ఏమవుద్ది? మీ పక్కన అడగండి, ఏమవుద్ది నడిస్తే అని. వాళ్ళలాగా మనం ఉండొచ్చా, ఉండకూడదా? బైబిల్ ఏం చెప్పింది? ఇప్పుడు ఉండకూడదు. ఉంటే ఏమవుద్ది? ఇది నా ప్రశ్న. ఇప్పుడు 18 చదువు, నీకు సమాధానం వచ్చేస్తుంది. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వాళ్ళు దేని బట్టి నడుస్తున్నారు? ఇప్పుడు వ్యర్థత, వేస్ట్, పనికి మాలిన దాన్ని బట్టి వాళ్ళు నడుస్తున్నారు. అది నిరుపయోగమైన దానితో వాళ్ళు నడిపించబడుతున్నారు. మనమైతే ఉపయోగపడిన దాని వైపు నడుస్తాం. కాబట్టి నువ్వు నడిచే నడత ఇతరులు నడిచేది, అన్యులు నడిచే నడతకు భిన్నంగా ఉండాలి. అక్కడ నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. చెప్పు ఇప్పుడు, ఎక్కడ నీ ప్రత్యేకత? వాళ్ళకి నీకు సంథింగ్ డిఫరెన్స్ ఉండాలి కదా, మేడ్ డిఫరెన్స్. ఏంటి ఆ మేడ్ డిఫరెన్స్ ఏంటి చెప్పండి? ఎక్కడ మీరు ప్రత్యేకంగా ఉన్నారు చెప్పండి? వాళ్ళతో మీరు పోల్చుకుంటే ఎక్కడ మీరు తేడాగా ఉంటారు? బొట్టు తీసేస్తారు ఆడవాళ్ళు అయితే. కొన్ని ప్రత్యేకతలు.
చాలా బాగా తయారవుతారు క్రైస్తవులు అయితే. మంచి మంచి కాస్ట్లీ సెంట్లు బట్టలు కట్టుకుంటారు, నగలు వేసుకుంటారు క్రైస్తవులు అయితే. కాదా? మరేంటి ప్రత్యేకత? పెంతుకొస్తోళ్ళగా అన్నీ తీసేసి కొబ్బరి నూనె ముఖానికి రాసుకుని తలకు రాసుకోవాల్సింది, తెల్ల చీర కట్టేసుకుని ఎంతసేపు పెద్దలు పగిలిపోయినా రబ్బర్ చొప్పులు వేసుకుని, ఎందుకంటే సుఖపడకూడదు కదా, రకరకాలుగా ఏమంటే దేవుడు ఎప్పుడు దేవుడు అనుకుంటూ ఉండాలా. ఇదే మరి ప్రత్యేకత? మరి ఇది కాదు అది కాదు అంటే ఎలాగంటే మధ్యస్థంగా మోడరేట్గా ఉండొచ్చా ఇటు అటు? మరి ఏంటి అన్ని జనులు నడుచుకునేటట్టు నడవడానికి? ఆత్మ అడ్డొచ్చాడు నీకు. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ వాక్యము, పరిశుద్ధాత్మ బోధ, పరిశుద్ధాత్మ సంబంధమైన విషయాలేమో నోటితో మాట్లాడేస్తున్నారు. క్రియల దగ్గరికి వచ్చేటప్పటికి అన్యజనులు నడుచుకునేటట్లు నడుచుకోకూడదు అనే విషయం నీకు తెలిసినా కూడా బయటకు వచ్చి చూస్తే అచ్చు డిట్టో డిట్టో డిట్టో, ఏమీ తేడా ఉండదంతే. ఏమన్నాళ్ళు అప్పుడు మనల్ని? ఇప్పుడు 19వ వచనం, వారు సిగ్గులేని వారై ఉండి. ఇది 17 కంటిన్యూగా చదివితే ఒకలాగా వస్తుంది, 18 కంటిన్యూగా చదివితే ఒకలాగా వస్తుంది. ఇప్పుడు నేను 17 చదివి 19 చదువు. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు క్రైస్తవులారా మీరు ఇక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. చదువు. వారైతే అంధకారమైన వద్దు 18 వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. ఎవరిళ్ళు? దాని కంటిన్యూషన్ చదివితే ఇప్పుడు ఎవరు? మనమే, క్రైస్తవులమే. ప్రత్యేకంగా నడవడానికి ఆత్మ అనే పేరు పెట్టి, ఆత్మీయత అనే పేరు పెట్టి ఈ క్రిస్మస్ సీజన్లో స్టార్ట్ అవుతుంది చూడండి. సెమీ క్రిస్మస్లు, స్టేజీలు బద్దలైపోయే సౌండ్ బాక్సులు, ఏసే విర్రవీగుడు, ఆత్మ సంబంధమైన పాటలకు సైతం ఎర్రి డ్యాన్సులు, ఆడ మగ తేడా లేదు. ఉమెన్ క్రిస్మస్ అంటే ఈ మధ్య పైచి ఎక్కువైపోయింది. ఈ ఉమెన్ క్రిస్మస్ అందరూ లెగ్గిన్లు వేసుకుని, చక్కటి టీషర్ట్లు వేసుకుని, 45 సంవత్సరాల నుంచి 55 ఏళ్ళకి ఒక క్రిస్మస్, సీనియర్ సిటిజన్ క్రిస్మస్. అది 30 నుంచి 45కు అదొక క్రిస్మస్. మొన్న ఒక ఆయన అడుగుతున్నాడు, మా దగ్గర ఉమెన్ క్రిస్మస్కి మీరు వాకింగ్ చెప్పడానికి వస్తారా అని. నువ్వు ఉమెన్ పిలు, మెన్ ఎందుకు పిలుస్తున్నావు అంటే ఆయన అంటాడు, కాదండి వాళ్ళు ఎంత చెప్పినా వింటలేదండి, వాళ్ళు కొన్ని పాటలు కొన్ని డ్యాన్స్లో ప్రిపేర్ అవుతున్నారు, మీరు వచ్చారు అనుకోండి సెట్ అయిపోతారు. ఇక్కడ పరిశుద్ధాత్ముడేడి, సంఘమేది, సేవకుడేడి, వాక్యమేది, ఇవేమీ లేదు. ఇప్పుడు నేను వచ్చి సెట్ చేయాలా? ఏమనాలి నిన్ను? నువ్వు కాపర్గా ఎందుకున్నావయ్యా అని అడిగాను. ఆయన అంటాడు, ఎనరు సార్. ఎవరినాలి? కాపర్ మాట ఎవరినాలి? ఇప్పుడు ఈయన ఎవరి మాట అంటున్నాడు? సంఘం మాట కాపర్ ఏంటంటే, ఇప్పుడు గొర్రెల మాట కాపర్ అంటే పరిస్థితి ఏంటి? డ్రుడ్రు అని అనుకో గొర్రెలన్నీ వచ్చి. సింపుల్ లాజిక్. అసలు ఎంత సీన్ మారిపోతుంది చూసా, అన్నీ రౌండ్ వేసేస్తాయి అన్నీ. ఎవరు? కమిటీ మెంబర్లు, మధ్యలో కాపర్. అంటే ఎలా ఉండాలో, ఆత్మీయ విలాసవంతమైన జీవితానికి ఎలా ఉండకూడదో కనీసం మనస్సాక్షి చెప్పే సంగతి పరిశుద్ధాత్ముడు చెప్తుంటే వినకపోవడం ఎంత దౌర్భాగ్యం నేటి దినాల్లో. ఈ వాక్యం వింటున్న నీలో మీ కాపరి మీద రుబాబు చేసి, మీ కాపరి మీద అధికారాన్ని చూపించి, మీ కాపరిని రూల్ అవుట్ చేసి, మీ కాపరికి నిర్ణయాలు సైతం నువ్వే చెప్పే స్థాయిలో నువ్వేమైనా సంఘ పెద్దగా ఉన్నావేమో. అది చెక్ చేసుకోవాల్సిన విషయం. నీ ఆత్మ విలాసము దేవుడి ద్వారా వచ్చినటువంటి అధికారంగా నువ్వు భావించి నీ ఆత్మీయమైనటువంటి పోర్ట్ఫోలియోగా చూస్తున్నావేమో. సంఘంలో పెద్దనేవాడు అందరికీ దాసుడు, సంఘ పెద్ద అంటే అందరికీ పనుడు. నేను చెప్పలే, బైబిల్ చెప్పింది. మీరు అలాగా ఉండకూడదు. అన్యజనుల అధికారం కోరుకుంటారు, మీరైతే అందరికీ ఉపచారం చేయవారు, పరిచారం చేయటకు వచ్చారు. మీరు దానికి చేయాల్సిందే. ఇప్పుడు చెప్పు, ఆత్మ విలాసాలనే పేరు మీద అన్యజనుల వలె నువ్వు చేస్తున్నటువంటి పనులు అవి హర్షించదగినవేనా? ఇప్పుడు మీరు ధైర్యంగా నా వైపు చూసి చెప్పండి, మీ ఇంటి దగ్గరలో చుట్టుపక్కల ఎక్కడైనా ఎలాంటివి జరిగినా, రేపు మీ పిల్లల్ని, ఈ చర్చిలో సండే స్కూల్ డ్యాన్సులు లేవు కాబట్టి ఈ సండే స్కూల్ డ్యాన్సులు వేసే చర్చిలకి మీ పిల్లల్ని తోలుతుంటే, గొర్రెలు కదా అందుకే అన్నాను తోలుతుంటే అని, తోలుతూ ఉంటే ఆ ప్రదేశంలో మీ పిల్లలకి జ్ఞానిగానో, ముగ్గురే ఉంటారంట జ్ఞానులు. మరి అదేం బైబిల్లో నాకు అర్థం కాలే. బైబిల్లో నెంబర్ రాయలే. ముగ్గురే జ్ఞానులు వస్తారు. తూర్పు దేశపు జ్ఞానులు. క్రిస్మస్ ప్రోగ్రామ్ చూసారా? ముగ్గురే జ్ఞానులు వస్తారు కదా. గొల్లోడుగానో, లేకపోతే మరి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి మరియా భయపడకని దేవదూతగానో నీ పిల్లలు డ్యాన్స్లు వేస్తున్నారని నువ్వు పరిగెడతావేమో, అది ఆత్మీయతగా భ్రమిస్తావేమో. ఆ ప్రదేశంలో జరుగుతున్నది దేవుని సంబంధమైన ప్రత్యేకమైనటువంటి కార్యమే అనేటట్లుగా చప్పట్లు కొట్టించుకోవడానికి మొక్కలకు రంగులేసి బాహ్య ప్రపంచము చప్పట్లు కొట్టే స్థాయికి అలవాటు మొదలు పెడతావేమో.
అది అక్రమమని ఆత్మ చెప్పే సంపూర్ణతకు నీకు ఎప్పుడు అర్థమవుతుంది? అన్యజనుల్లోనే మీరు ఉండొద్దని కదా చెప్తుంది బైబిల్. వాళ్ళు చేసేటువంటి పనుల్లో వాళ్ళు కోరుకుంటున్న దానికి వ్యతిరేకంగా నువ్వు మారాలి. బహుశా దానివల్ల నువ్వు కొన్నిసార్లు నీ కుటుంబం చేత నువ్వు ఖచ్చితంగా, మన పాస్టర్ గారు అమ్మాయి నాకు ఫోన్ చేసి, నేను పుట్టక మునుపు నన్ను సమర్పించుకోవడానికి మా అమ్మ బాబుకి అధికారం ఉందా అని అడిగింది. లేదు అన్నాను. మరి నేను పుట్టిన తర్వాత నా చెవులు ఎందుకు కుట్టించలేదని అడిగింది. అది కాదమ్మా అన్న, నేను మంచి బట్టలు వేసుకోవాలనుకుంటున్నాను, నేను చక్కగా తయారవ్వాలనుకుంటున్నాను, చక్కగా లిప్స్టిక్ రాసుకుని, చక్కగా ముఖానికి రంగేసుకుని, మంచి మంచి కాస్ట్లీ బట్టలు వేసుకుని, టైట్ జీన్ ప్యాంట్లు వేసుకుని, లోకంలో అందరికీ కూడా నేను కూడా అందరు అలా ఉంటున్నారు పాస్టర్ గారి పిల్లలు, అలాగే నేను ఉండాలనుకుంటున్నాను. మా అమ్మ నన్ను చంపేస్తుంది అనయ్య మా అమ్మకు చెప్పింది. మీ నాన్నగారు దేవుని సేవకుడు అయితే ఆయన చేసుకోమను, నన్ను చేయమంటారేంటి? ఈరోజు క్రైస్తవ పిల్లల్లో మీ అందరికీ ఇదే ప్రశ్న. దానికి తగినటువంటి పద్ధతి పిల్లలకి మీరు నేర్పకపోవడం వల్ల ఈరోజు పిల్లలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మీరేమనుకుంటున్నారో తెలుసా? పిల్లలు చిన్నపిల్లలు ఇప్పుడే వాళ్ళకి తెలియదు అనుకున్నారు. ఆత్మ విలాసాల మధ్య నీకేమో ఆత్మీయత అనే పెచ్చపుచ్చి మందిరము, ప్రార్థన, సంఘము, వాక్యము, సువార్త ఇలాంటి దేశం తిరిగే పద్ధతులకు ఇచ్చుకున్నావు. కానీ జీవితంలో అత్యుత్తమమైనటువంటి నీ పిల్లలకు నడవలసినటువంటి మార్గం నువ్వు బోధించలేకపోయావు, క్రమం తప్పిపోయావు. కాబట్టి ఖచ్చితంగా పిల్లలు నిన్ను క్వశ్చన్ చేస్తారు. అందుకని నువ్వు కొట్టేసో, తిట్టేసో, గట్టిగా బలవంతంగా చెప్పేసో, నిన్ను భయపెట్టేసో ఎన్నాళ్ళు ఆపగలవు? ఖచ్చితంగా వాళ్ళు, మీరు గమనించండి, ఇంటర్మీడియట్కి వచ్చేటప్పుడు హాస్టల్కి పోతా ఉంటారు. ఇంటర్లో హాస్టల్కి పోతారు, ఆ తర్వాత ఇంకెవరితోనో పోతారు. ఏం జరుగుద్ది? లోకము తీసుకెళ్ళిపోద్ది, వాళ్ళని ఆకర్షించేస్తుంది. ఆత్మ విలాసాల మధ్య నీ కుటుంబాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు, నీ ఆత్మీయ జీవితాన్ని కూడా నువ్వు పోగొట్టుకుంటున్నావు. మరి చెప్పు, అలాంటి విలాసాలు నీ దగ్గరకు వచ్చి ఫలాన్ని చూడాలనుకుంటే దేవుడే ఉంటాయా? నెంబర్ 17, ఏ విషయంలోనైనా సిగ్గుపడని గంభీరత నీలో ఉందా? ఏ విషయంలోనైనా సిగ్గుపడని గంభీరత నీలో ఏమైనా ఉందా? సిగ్గుపడని గంభీరత అంటే బయటికి ఒప్పుకోవాల్సింది ఒప్పుకోకుండా, అలాంటి మాకు అసలు ఏం తెలియదండి అన్నాం. మాకు వీ డోంట్ నో, మీరేదో చెప్తున్నారు కానీ ఇవన్నీ మాకు అసలు సంబంధమే లేదన్నాడు. ఒక బ్రదరు నాతో వాక్యం చెప్తునేటప్పుడు వచ్చి అన్నాడు, ప్రతిసారి భార్యాభర్తల గురించి మాట్లాడతారు, మాకు పెళ్ళి అవ్వలేదు, మాకు ఎందుకు అవసరమా అని అడిగాడు. నేను అన్నాను, రేపు నువ్వు చేసుకుంటావు కదా. అచ్చచ్చా నేను చేసుకున్నాను అన్నాడు. చేసుకోకపోయినా నీ ఫ్రెండ్స్ చేసుకుంటారు, వాళ్ళకి చెప్పడానికి పనికొస్తుందిలే ఇన్ని అన్నాను. అంటే నాకు నచ్చట్లేదండి, నా గురించి ఆయన చెప్తే నాకు సంబంధించిన విషయాలకు వచ్చేస్తే నేను వింటాను, లేకపోతే నేను విన్ను అన్నాడు. వాడి ఫ్రెండ్స్ అందరికంటే ముందు ఆడికే పెళ్ళయింది. ఫ్రెండ్స్ అందరికంటే ముందు వాడి ఫ్రెండ్స్ అందరూ మన చర్చకు వచ్చిన కొంతమంది పిల్లలు ఉన్నారు. ఆయన అడిగాను, ఏంట్రా ఆడి చేయడం ఏంట్రా అంటే, అలా కమిటీ అయిపోయాడు అంతే అన్నారు. కమిటీ అయ్యాడా చేశారా? అదే పోలీస్ స్టేషన్లో జరిగింది, అలా అయ్యింది అంతే, అవ్వాల్సి వచ్చింది అంతే. యేసు ప్రభు వెళ్ళవలసి వచ్చును అని ఉంటుంది యాకోబు బావి దగ్గర. ఆయన వెళ్ళాలనుకోలే అటు, కానీ వెళ్ళాల్సి వచ్చింది సమరయేలు పట్టణం మీదుగా. చెయ్యవలసి వచ్చింది బాబుకి. అడిగాను ఫోన్ చేసి, ఎరా పెళ్ళి అయిపోయిందంటే చెప్పలేదంటే, అన్న అలాగేదో అదేదో అలాగైపోయిందన్నయ్య అన్నాడు. ఇప్పుడు నీకు నేను చెప్పిన ఉపదేశం నీకు ఏమన్నా ఉపయోగపడదంటే, అప్పుడు సరిగ్గా వినలేదన్నయ్య, ఇప్పుడు నాకు అర్థమవుతుందన్నయ్య అని. వినకపోయినా అర్థమవుతుంది. ఎక్కడ ఉంటే ఆ జ్ఞాపక శక్తి? అద్దండి అద్భుతం దేవుడు అంటే. ఆ మాట అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది, ఆ టైంకి వచ్చేటికి విత్తనాలు బయటకు వస్తాయి. ఇప్పుడు చెప్పు, మీ జీవితంలో సిగ్గుపడని విషయాలు గంభీరంగా బయటకు కనపడిస్తున్న సందర్భాలు ఎప్పుడైనా బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు, వాక్యం దగ్గర విన్నప్పుడు, సంఘంలోకి వచ్చినప్పుడు నీకు అనిపించిందా? ఫస్ట్ మాటే బౌల్డ్ అన్నాడు ఒక ఆయన వచ్చి. అదేంటి ఆయన అంటే, మీరు ఇలా ఎత్తంగానే ఫస్ట్ బౌల్డ్ అయిపోయాను, డక్అవుట్ అయిపోయాను నేను అన్నాడు. ఆ తర్వాత సంగతి ఇంకేట ఆడతాను, వెళ్ళిపోయాను పెవిలియన్కి. ఫస్ట్ మాటకి వాడు బౌల్డ్ అయిపోయాడు. అంటే ఏంటి? వాక్యం అతను ఏం చేసింది? లోపల పనిచేయటం ప్రారంభించింది. తర్వాత మాటలు వినట్లేదు అతను. నీలో గంభీరంగా ఉండే కొంతమంది వ్యక్తులు ఏమంటారే, అసలు మాకు సంబంధమే లేదు. కొన్ని సంఘాల్లో మేము వాక్యం చెప్తుండేటప్పుడు మనం ఆ సందీప్ అంటున్నాడు, అన్నయ్య వాళ్ళు నవ్వుతున్నట్ట, ఎంటనట్ట, ఎంట లేనట్ట, అసలు ఏం చేస్తున్నట్ట, వాళ్ళు అలా నుంచి చూస్తుంటే ఇప్పుడు నేనేం చెప్పాలో చెప్పకూడదో నాకు అర్థం కావట్లేదు అన్నయ్య అన్నాడు. అదంతేరా, అది ఆత్మ కళ, అదొక ప్రత్యేక అభిషేకం. శవం దగ్గర ప్రార్థన చేసేటప్పుడు ఎలాగుంటారో తెలుసా అంటారు. ఎందుకంటే ఆ టైంలో ఎవరిని నవ్వించడానికి మనం కూడా నవ్వించం, కూడా నవ్వించలేము, నవ్వు రాదు. నేను కూడా చచ్చిపోతే అక్కడ ఉంటాను కదా అన్న భ్రమలో ఉంటావు నువ్వు. ఇక్కడ వాక్యం చెప్తున్నప్పుడు కూడా వీళ్ళు కొంతమంది అంతేలాగా అలాగా ఉంటే అసలు ఏటని అన్నాడు. నీకు ఇంకా అనుభవం లేదు నాన్న,
కొద్ది రోజులు నడువు వస్తుందిలే, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి నేర్చుకుంటాడు. దేవుని ఆత్మ నీతో ఒకలా డీల్ చేస్తుంది, వాళ్ళతో ఒకలా డీల్ చేస్తాడు. కంగారు పడకు. ఆ గంభీరమైన దాని వెనక నీ వేషధారణ ఏంటి? ఉందా లేదా? ఉన్నాయా లేవా? 18 విషయంగా వస్తున్నాను. శరీరంలో నిన్ను అదుపు చేసేవారు ఎవరు? శరీరాన్ని కానీ శరీరం లోపల ఉన్నటువంటి నిన్ను కానీ కంట్రోల్ చేసేది ఎవరు? వాక్యమా? పరిశుద్ధాత్మ దేవుడా? వాక్యాన్ని బోధించే సేవకుడా? ఎవరి చేత నువ్వు కంట్రోల్ చేయబడతావు? నిన్ను ప్రత్యేకించి అదుపు చేయాలంటే, నిన్ను కంట్రోల్ చేయాలంటే ఎవరితో నువ్వు కంట్రోల్ అవుతావు? నీ ఫ్రూట్ టేస్ట్ ఇక్కడ బయటపడిపోతూ ఉంటుంది. కాని ఫలమా మంచి ఫలమా అని. అంటే ఏంటంటే కొన్నిసార్లు దేవుని వాక్యం చదవగానే బాబాయ్ వాక్యం ఇలా ఉందా, అయితే ఈ పని నేను చేయకూడదు అని నువ్వు కంట్రోల్ చేయబడతావు. అది పరిశుద్ధమైన మార్గం, ఉత్తమమైన మార్గం, కోరుకోదగిన మార్గం. దేవుని వాక్యము ద్వారా మీకు ఏదైనా ప్రత్యక్షత వస్తుంది అని అంటే దయచేసి దాన్ని పోగొట్టుకోకుండా ఉండగలగడానికి ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉపవసిస్తూ దేవుని సహాయం అడగండి. ప్రభు ఇది నాకు ఉంచోని. వర్డ్లో నుంచి వచ్చే రెవల్యూషన్ ఈజ్ ద బెస్ట్ రెవల్యూషన్. పరిశుద్ధాత్మ ద్వారా మీకు వచ్చిన, కళల ద్వారా మీకు వచ్చిన, ప్రవచన రీతిగా మీకు వచ్చిన, ఇక ఇతర ప్రత్యక్షతలు మీకు ఎన్నున్నా కూడా వాక్యంలో నుంచి వచ్చే ప్రత్యక్షత పరిపూర్ణమైనది. వాక్యం లేకుండా మీరు ఇతర ప్రత్యక్షతలు మీరు నమ్మినట్లయితే నేను మిమ్మల్ని నమ్మను. ఇంకొంతమంది నమ్ముతారు, వాళ్ళు నమ్మండి, కానీ నేనైతే నమ్మను. వర్డ్ ఈజ్ ద ఫైనల్ అండ్ ద బెస్ట్. రైట్. ఇప్పుడు వాక్యం ద్వారా వచ్చేటువంటి ప్రత్యక్షత కాకుండా నిన్ను దేవుని ఆత్మ ఎప్పుడైనా నిన్ను అదుపు చేయటం, నిన్ను కంట్రోల్ చేయటం, నిన్ను రెగ్యులేట్ చేయటం, నువ్వు చెయ్యొద్దు, వెళ్ళొద్దు, మాట్లాడొద్దు, తినొద్దు, చూడొద్దు, చెయ్యొద్దు, అనేక విషయాలలో నీకు కంట్రోల్స్, ఆ హెచ్చరిక చేయబడుతున్నప్పుడు దేవుని ఆత్మ చెప్తున్న సంగతుల వైపు మనం చెవివెగ్గి వింటున్నామా, స్పందిస్తున్నామా? ఓవర్ రూల్డ్, అది అసలు మాకు సంబంధమే లేదు అన్నట్లుగా కొన్నిసార్లు పనిచేస్తున్నాం, కొన్నిసార్లు పనిచేస్తారు కూడా. చేయొచ్చు, చేయకపోవచ్చు. మూడవది, పాస్టర్ నీకు చెప్పమంటావా, అయ్యగారికి చెప్పమంటావా, బ్రదర్కి చెప్పమంటావా, పాస్టర్ గారికి చెప్తాను అంటే కంట్రోల్లోకి వస్తారు కొంతమంది. కొన్ని కంట్రోల్స్ అన్నయ్య, కొన్ని కంట్రోల్స్ అయ్యగారు, కొన్ని కంట్రోల్స్. ఎవరి కంట్రోల్లో నువ్వు అదుపు చేయబడతావు? సేవకుడా, దేవుని ఆత్మ, దేవుని వాక్యమా? ఎవరి కంట్రోల్లో ఉన్నావు నువ్వు? నువ్వు పరీక్షించుకోగలగాలి. వాటి విషయంలో నువ్వు సహాయం, సమాధానం ఖచ్చితంగా చెప్పగలగాలి. అలా చెప్పకుండా నువ్వు వేరువేరుగా ఉంటానంటే కుదరదు కూడా. 19, నీ గురించి పూర్తిగా తెలిసిన ఎవరి దగ్గర నువ్వు భయపడతావు? నా మాట అర్థమైందా? నీ గురించి పూర్తిగా తెలిసిన ఎవరి దగ్గర నువ్వు భయపడతావు? పూర్తిగా తెలిస్తే స్వేచ్ఛగా ఉండాలి, కానీ భయం ఎందుకు పడతారు కదా? నేను మొన్న ఒక బ్రదర్ని, నన్న చర్చికి రాలేదేంట్రా అని అడిగాను. అంటే అన్న సిస్టర్ ఊరెళ్ళారన్నా, వచ్చాక వస్తామన్నా అన్నాడు. సరే, ఎందుకంటే కరోనా కదా, పెట్టామన్న విషయం నీకు తెలుసు తెలియదు అని నిన్ను కనపడ్డామని అడిగాను. నాకైతే ఉద్దేశంగా నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా, నా దగ్గరికి ఎందుకు రావట్లేదు, సందా నాకే పంపించు, ఈ మన దగ్గర లేవురా, నీకు తెలుసు కదండి. తెలుసన్నా అన్నాడు. ఇతను ఊరెళ్ళాడు అని చెప్పిన తర్వాత నేను పార్కింగ్ ప్లేస్ సరిగ్గా లేదని చెప్పి ఇబ్బంది పడతారని నేను కొంచెం దూరంగా వెళ్ళి పార్క్ చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళ ఆవిడ ఉంది. ఏమండి, బజార్లో పార్కింగ్కి నేను ఇంకో ఊరు వెళ్తానా? ఆ బజార్ దగ్గరే పెడతానుగా. అక్కడికి వెళ్తాడు సిస్టర్ ప్రత్యక్షం. ఇదేంటి ఆత్మ కొనిపోను ఫిలిప్పు భయం ఉన్నా కదా బైబిల్లో. నిన్న బైబిల్ నమ్ముతాను నేను, నాకు ఇంకా ఏది నమ్మను. అలా ఏమన్నా తీసుకొచ్చాడేమో పరిశుద్ధాత్మ దేవుడిని, భర్త బాధ చూసి అనుకుని సిస్టర్ బ్రదర్ ఎందుకు అలా భయపడతారు, ఎందుకమ్మా, ఏమైంది, ఏం చెప్పండి, మీరు ఊరెళ్ళలేదా అని అంటే ఇద్దరు అనుకుంటారు. నన్ను అడిగితే నువ్వు ఇలా చెప్పు, చెప్పలేదు ఇప్పుడు అలాగా. అన్నయ్య సపీర్ అని ఇద్దరు ఉంటారులే, వాళ్ళు అలా చెప్పుకుంటారు, భార్యాభర్తలు, అన్యోన్య దంపతులు చెప్పుకున్నారు. ఈమె చెప్పేసింది, అతను అవునన్నయ్య నిన్న రాత్రే వచ్చానన్నయ్య అనిసాను. బ్రదర్ అక్కడ కనపడ్డాడు, ఇంకెక్కువ అబద్ధం ఆడించకూడదని, బ్రదర్ అక్కడ కనపడ్డాడమ్మా, అందుకని నేను అడిగానులే. అడిగితే ఏమన్నా అంటే అన్నయ్య ఆయన చాలా భయపడుతున్నారు అన్నయ్య చర్చికి రావడానికి అంది. అమ్మయ్య, ఇప్పటికైనా నిజం చెప్పావు. ఏమ్మా, నేనేమన్నా తప్పు చేశానా, నువ్వేమన్నా పాపం చేసావా? కోపం కానీ పాపం కానీ సేవకుడి మీద కానీ సంఘం మీద కానీ వచ్చినప్పుడు సంఘానికి మానేస్తారు. అయితే కోపం వ్యక్తి మీద కానీ పాపం నీలో కానీ వచ్చినప్పుడు దేవుని మందిరికి కష్టం కనిపిస్తుంది. అడిగితే ఆమె అంది, అంటే ఈ మధ్య మీరు స్టేటస్ చూసారటన్న, మా ఆయనకి తెలిసిపోయింది, అప్పటి నుంచి భయపడుతున్నాడు అంది. ఏం స్టేటస్? వాట్సాప్ స్టేటస్ నేను చూశానంట.
ఏం చేశాడు మీ ఆయన అని అడిగితే, అంటే ఆ రోజు మా అమ్మాయికి మా అబ్బాయికి నాకు డ్రెస్సులు వేసి ఫోటోలు తీసి పెట్టాడు కదా. నీ స్టేటస్ నేను చూశాను. ఆ స్టేటస్ చూసినప్పుడు నీకు సిగ్గని, అది ఫోటోలు తీసుకుని పబ్లిక్ ఎక్స్పోజర్ కోసం నువ్వు దాన్ని ఐకాన్లో పెట్టేంత వరకు లేని సిగ్గు మీ పాస్టర్కి తెలిస్తే వచ్చేసిద్దా? ఏమనాలి నిన్ను? ఆ బాహాటంగా తెగింపు కాదది. నీ పిల్లలకి సంబంధాలు రావాలని నువ్వు ఊరి మీద ఎరేసావు, తప్పేం లేదు. నీ పిల్లలు రేపటి దినము కిడ్నాప్ అయిపోయింది, చెరిచేశారు, ఏదో జరిగిపోయింది అంటే మరి ఇలా ఎర్రవీగిపోయి మీరు బయటికి కనిపించేలాగా జుట్లు ఎరగబోసుకుని ఇలా పెట్టి పెడితే మరి వాళ్ళు రారా, తీసుకెళ్ళరా, రండిరా బాబు నా చూడండిరా అని నువ్వు ఎక్స్పోజ్ చేస్తే కదా వాళ్ళు నీ మీదకి వచ్చి తప్పు చేసేది. మరి నీ పిల్లలు ఎదుగుతున్నటువంటి వయసులో కంబముల వల్ల చెక్కబడి ఉన్నారని ఉన్న వాక్యం చూపించి ఆయన చెప్పాడట, చూడు ఎంత చక్కగా చెక్కమన్నారో అలా చెక్కాలి మన పిల్లల్ని అన్నాడంట. వాక్యం అదా? తప్పు చేస్తున్న నీకు తప్పు చేస్తున్నావురా అని చెప్పేటువంటి పెద్దలు లేకపోవటం, పెద్దలతో నువ్వు కలిసి ఉండకపోవడం ఒక తప్పు అయితే, రెండవ తప్పు దేవుని మాట చెప్తున్న దానికి వ్యతిరేకంగా బాహటంగా తెగబడి లోకంలో చేసేటువంటి అదే పనులు మీరు కూడా చేసుకుంటూ ఆనందించడానికి విచ్చలవిడితనానికి విర్రవీగుతునేటప్పుడు అది తప్పు కానప్పుడు సంఘానికి రావడానికి నీకెందుకు తప్పు అనిపించింది? నాకు భయపడతావు. ఎన్నాళ్ళు భయపడతావు? అఫ్కోర్స్ నువ్వు ఇంకో సంఘానికి వెళ్తూ ఉంటావు, డౌటే లేదు, వెళ్ళు, తప్పేం లేదు. కానీ నీ లోపల పాస్టర్ చేత నువ్వు కంట్రోల్ అవ్వకూడదు. పరిశుద్ధాత్మ దేవునికి వాక్యానికి కంట్రోల్ అవ్వాలి. నాకు భయపడకండి, మీ కాపరికి భయపడకండి, మీ మనస్సాక్షికి మీరు వాత వేయబడకుండా ఉండేలా చూసుకోండి. ముందు మీరు చేసే పని మీరు అభ్యంతరపడేలాగా మారకండి. పాస్టర్ గారికి మీరు క్రిస్మస్కి చక్కగా తయారైతే ప్రభు ఆనందించడా? క్రిస్మస్కి ఇక్కడ ఆరాధన పెడితే గుడ్ ఫ్రైడేకి వచ్చినట్టు వస్తున్నారు. క్రిస్మస్ లాగే రండి, ఎవడొద్దన్నాడు? పెళ్ళికి వెళ్ళినట్టే రండి, కొత్త బట్టలు వేసుకోండి, కొత్త నగలు వేసుకోండి, కొత్త పద్ధతులు వేసుకోండి, ఆ కొత్త మోడల్స్ వేసుకోండి, రండి. కానీ పాస్టర్ గారికి భయపడి ఏం చేస్తున్నారు? మీకు ప్రివిలేజ్ ఇస్తున్నాను, మీ దమ్మేంటో చూపించుకోండి ఈసారి క్రిస్మస్కి. మీ సత్తా ఏంటో అసలు నేను కళ్ళు తిరిగి పడిపోవాలంతే. పోతే భయపడి కరోనా కాకుండా ఎలాగైనా వెళ్ళిపోతాం, పాస్టర్ గారు సంఘంలో ఎత్తపడ్డాడని చెప్పుకుంటారు. చూపించండి మీ సైజ్, ఈ సత్తా తయారవడం అంటే ఏంటో. బట్టలో ఈ మధ్య మ్యాచింగ్ మాస్కులు దేనికి తగ్గట్లేదు ఎవడో. కమ్ ఎంజాయ్. ఏమమ్మా సంఘానికి నువ్వు రావు కానీ సంఘం బయట వేసుకోవా? నమ్మకం మీద మాట్లాడండి, మీరు చెయ్యరా? ఇదే భయపడడం అంటే వేషధారణ అండి. వ్యక్తులు మిమ్మల్ని ఎన్నాళ్ళు కంట్రోల్ చేస్తారు? దేవుని మాటకు భయపడాలి, దేవుని ఆత్మకు భయపడాలి. అది నీ జీవితం మారాలి. అదే మార్పు అంటే. అందుకని ఒక వ్యక్తికి, ఒక ప్రదేశానికి, ఒక ప్రదేశంలో మనుషుల సమూహానికి, ఒక గుంపుకి కాదు. ఇప్పుడు 20వ విషయం, నీలో కాని ఫలాలు ఉన్నాయా లేవా? దిస్ మై ఫైనల్ ఆన్సర్. నీలో మంచి ఫలాలు ఉన్నాయా, కాని ఫలాలు కూడా ఉన్నాయా లేవా? ఎస్ ఆర్ నో? 1 Peter 3:16, 1 పేతురు 3:16, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై అప్పుడు ఎప్పుడు సాత్వికమైన మనస్సాక్షితో మీరు సిద్ధపరచుకున్న తర్వాత అప్పుడు మీరు దేని విషయంలో దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా దూషిస్తే, ఏంట్రా యేసుప్రభుని నమ్ముకున్నావు, ఇదేనేట్రా, ఇందుకేనేట్రా, అదిరా ఇదిరా అని దూషణ మాటలు, మీరు కొన్ని పనులు వాళ్ళతో పాటు తానా అనలేదని, వాళ్ళతో పాటు మీరు సయ్యా అనలేదని, కొన్నిసార్లు మిమ్మల్ని చాలా వ్యతిరేకంగా దూషించిన వ్యక్తులు మీ మంచి ఫలాలను చూసి ఏమనాలంట? మీ సత్ప్రవర్తన చూసి వాళ్ళు సిగ్గుపడాలంట. ఎవరైనా మీ ఆత్మీయ జీవిత నేటి దినాల
మీ సంవత్సరాల ఆత్మఫలాలను బట్టి, ఆత్మీయ ఫలాలను బట్టి, కృపా పరిచర్యలను బట్టి, వరాలను బట్టి, లేక మీరు జీవిస్తున్న జీవితాల్లో ఆ మినిమమైజ్డ్ లివింగ్ స్టాండర్డ్స్ని బట్టి, తక్కువ స్థాయిలో జీవించడాన్ని బట్టి, ఆ క్రమమైన సంపూర్ణతలోకి మీరు రావడాన్ని బట్టి ఎవరైనా మిమ్మల్ని చూసి మిమ్మల్ని అనవసరంగా అన్నారా అప్పుడు అని ఎవరైనా సిగ్గుపడిన సాక్ష్యం ఒక్కడు ఉన్నారా మీకు? ఒక్కడైనా మిమ్మల్ని మీ సాక్ష్యం చూసి, మీ జీవితాలను చూసి సిగ్గుపడ్డారా? ఒకప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఏమన్నారు? దుర్మార్గులు అన్నారు. వీళ్ళు ఇలా చేస్తారు, వాళ్ళు అలా చేస్తారు, వీళ్ళందరూ క్రైస్తవులు, వీళ్ళు ఏమనుకుంటున్నారో టౌట్ అన్నారు. ఇప్పుడు వాళ్ళు సిగ్గుపడారంట. ఎవరైనా మీ కాని ఫలాలను చూస్తే ఏమంటున్నారు? మంచి ఫలాలను చూసి ఏమంటున్నారు? కాని ఫలాలు ఫలిస్తే ఏమంటారో చెప్పనా? 4:16 చదవండి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. ఆగండి, ఇదే వచ్చిన రివర్స్లో చదువుదాం, ఆలోచించండి ఏముంది. ఇప్పుడు క్రైస్తవుడు అయినందుకు మీలో సిగ్గుపడిన వాళ్ళు, బాధపడుతున్న వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? మాట్లాడరే? అనవసరంగా క్రైస్తవులం అయిపోయాం. యేసు బాబు నమ్ముకున్నాను, లేకపోతే నా ఇప్పుడు ఏంటి తేడా చెప్పు. అయితే ఏమీ లేదే, పేరు యేసు బాబు వాడేవంతే. పాతకి ఇప్పటికి నథింగ్ డిఫరెన్స్. బొట్టు తీసావు, బైబిల్ పట్టావంతే తేడా. క్రైస్తవుడైనందుకు సిగ్గుపడిన వ్యక్తి, ఆ క్రైస్తవుడైనందుకు బాధపడినటువంటి వ్యక్తి దానిలో అతిశయపడుతూ దేవుని కొరకు తను ఆ సిగ్గులో జీవిస్తాడు, ఆ లిమిటెడ్లో జీవిస్తాడు, ఆ సంపూర్ణతలోకి వెళ్ళిపోతాడు. దానివైపు, దేని వైపు, లోకం చూస్తున్న వైపు ఆ గ్రేడియంట్, ఆ డిగ్రీ కానీ, ఆ రిచ్నెస్ కానీ, ఆ ఫ్లేవర్డ్ కానీ, లేక ఆ మనుషులతో పోల్చుకునేటువంటి స్థాయిలో ఆ హైలైట్ కానీ ఎక్స్పెక్ట్ చేయరు. ఉండకూడదు, అది లేదు, అది ఉండకూడదు. కానీ నీలో ఈరోజు క్రైస్తవుడైనందుకు సిగ్గు లేదు, సరిగదా? అది రాకపోతే దేవుడు ఇవ్వలేదని దేవుడిని సతాయించి తినేస్తున్నారు, తప్పుడు మార్గాల్లో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సంథింగ్ లోక సంబంధమైనవి మీరేం తెచ్చుకున్న, ఆత్మ సంబంధమైనవి దేవుడిని సతాయించి తెచ్చుకోలేరుగా. అందుకే లోక సంబంధమైన మీ భౌతికమైన దీవెనలను మీరు తెచ్చుకుని అనుభవిస్తూ, మీ ఇళ్ళు నింపుకుంటూ, మీ కుటుంబాల్లో మీరు ఆనందిస్తూ, సంతోషిస్తూ, తృప్తి పొందుతూ, దేవుడు మమ్మల్ని దీవించాడనే మానసిక ఆనందం పొందుతున్నారు. దేవుడి యందు మీరు ఉంటే మీ ప్రవర్తనను చూసినటువంటి దుర్మార్గులన్న వాళ్ళు ఈరోజు సిగ్గుపడాలి. మీరు సిగ్గుపడినటువంటి స్థాయిలో మీరు జీవిస్తున్నటువంటి జీవితం ఆనందంగా, దానిలో ఘనత పొందేలాగా బతకాల. ఇక్కడేమో సిగ్గుపడేటువంటి స్థాయిలో మనం ఉండకుండా లోకం ఏం చేస్తుందో అన్నిటికీ తగ్గట్టుగా సిగ్గుపడేటువంటి జీవితం జీవిస్తూ దేవుని నామాన్ని సిగ్గుపరుస్తున్నాం మనము. అన్యజను నుంచి వచ్చినటువంటి వాళ్ళు చూసుకోండి, వాళ్ళు దేవుని కొరకు ఎంత రోషంగా, పౌరుషంగా బతుకుతున్నారు. అదే తేడా, వాళ్ళకి మనకి ఉన్న తేడా అక్కడే కనపడుతుంది. ఇప్పుడు ఈ రెండు విషయాలలో మన లోపల ఉన్నటువంటి పోరాటాన్ని దేవుని వాక్యం ఏం చెప్తుందో ఒకసారి చూపిస్తాను. 13వ అధ్యాయం మత్తయి సువార్త 42వ వచనం. 13:42 మత్తయి సువార్త. అక్కడ ఏడ్పును పండ్లు కొరకటయును ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. నీతిమంతులు, మంచి ఫలములు ఫలించినటువంటి నీతిమంతులు దేవుని రాజ్యంలో ఎలా ఉంటారంట? సూర్యుని వలె తేజరిల్లుతారు. ఎక్కడ? దేవుని రాజ్యంలో. సూర్యుడు ఉంటాడా? సూర్యుని వలె అంటే ఏంటి? ఇక్కడ చూడు, ఇప్పుడు నువ్వు కళ్ళుతో సూర్యుని చూస్తే ఏమవుతాయి? కళ్ళు పేలిపోతాయి. అంటే ఎలా తేజరిల్లుతున్నారు? ఆ సూర్యుని యొక్క ప్రభావం ఎంత గొప్పది! అంత గొప్పగా నీతిమంతుడు భూమి మీద క్రీస్తును పట్టుకుని బతికినటువంటి వాడు, క్రీస్తు కొరకు కాని ఫలములు కాక మంచి ఫలములు ఫలించినటువంటి వ్యక్తి దేవుని రాజ్యంలో సూర్యుని వలె వర్ధిల్లుతారు. అది బైబిల్ చెప్తుంది. లేకపోతే కాని ఫలములు కలిగిన వారిని ఏం చేస్తారమ్మా? ముందు వచనంలో ఏడ్పును. అప్పుడు ఏం చేస్తారు? నిన్ను నరికి తీసుకెళ్ళి ఏం చేస్తారు? దానిలో పడేస్తాడు. ఇప్పుడు నీ ఫలాలను చూసి నీకొక ఆత్మీయమైన పరిస్థితిని కనుక నేను నీ టేస్ట్, నీ ఫ్లేవర్, నీ వాల్యూ నేను చూస్తే, పరీక్షించ చూస్తే, దాన్ని చెక్కి, దాన్ని తొక్క తీసి, దాన్ని ముక్కలు కోసి, దాన్ని లోపల ఉన్నటువంటి దాన్ని పిండితే ఆత్మీయ ఫలములు, కాని ఫలములు వస్తాయా, మంచి ఫలములు ఫలిస్తావా? తెలుసుకో ఈ రాత్రి. నీ స్పిరిచువల్ లైఫ్ చాలా సింపుల్ వర్డ్. Matthew 7:27-29 4 వచనాలు అంతేవి.
మంచి ఫలము కాని ఫలము. మంచి ఫలాలు ఫలించేది కాని చేయదు, కానిది మంచిది చేయలేదు. నువ్వు మంచిదానివి అయితే నీ దగ్గర కాని ఫలాలు ఉండకూడదు, నువ్వు కాని ఫలాలు కాసేవాడివి అయితే నీ దగ్గర మంచి ఫలాలు రావు. ఇప్పుడు నువ్వు దాని నుంచి దీనిలోకి మారాలి, దీనిలోంచి దానిలోకి మారాలి. ఏం చేయాలో డెసిషన్ ఇదే. నేను వెళ్ళిపోమనలేదు, నేను సంఘంలో ఉండు, ఇక్కడే ఉండు. కోతకాలము సమీపించిన వెంటనే యజమానుడు ఏం చేస్తాడు? కొచ్చి పంటని కోసేస్తాడు. అది కోసిన తరువాత దాని నాణ్యతను పరీక్షిస్తాడు. అప్పుడు తండ్రి ఇంటిలో పెట్టాలో, పొలము బయట అగ్ని ఆరని చోట పడవేలో హీ విల్ డిసైడ్ యూ. ఎక్కడుంటావు నువ్వు? ఏ ప్రదేశంలో ఉంటావు? పరీక్షించుకో. ప్రార్థన చేద్దాం.